గుడ్ మార్నింగ్ మీడియా వాచ్కి స్వాగతం. ఈనాటి పత్రికలో వచ్చిన కథనాలను పరిశీలిద్దాం. ముందుగా ఈనాడులో ప్రధానంగా IICSKA అగ్రస్థానంలో మన దేశంలోని యూనివర్సిటీలకు ర్యాంకులు లేవు, ఉత్తమ ర్యాంకులకు దూరంగా ఉందని చెప్పేసి విశ్వవిద్యాలయాలకు సంబంధించిన విద్యా విధానంలో ర్యాంకింగ్ విధానంలో దేశంలోని యూనివర్సిటీలకు ప్రాధాన్యత లేదు. దాన్ని పేర్కొంటూ ప్రధానంగా ఆ కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే రాష్ట్రంలో నెలకొన్న చర్చలు ప్రతిష్టంభం. ముద్రగడ పద్మనాభం చేస్తున్న దీక్షల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జరిగిన చర్చలు పూర్తిగా ఒక కొలికి రాలేదు, ప్రతిష్టంభం నెలకొనింది. ఆ కథనాన్ని ఈనాడులో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే నిత్యావసర వస్తువులతో పాటు కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయని చెప్పి ప్రముఖంగా పేర్కొంటూ టమాటో ధర కిలో 80 రూపాయల లెక్కన ధర పలుకుతూ ఉందని చెప్పి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని నేపథ్యంలో పేర్కొంటూ ఒక కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే విదేశీ వైద్య విధానం తప్పదు జాగ్రత్త అని చెప్పేసి విద్యా విధానంలో నెలకొన్నటువంటి విధానాలను సూచిస్తూ విదేశీ పరిజ్ఞానంతో కూడిన వైద్య విధానాన్ని దేశంలో విశ్వవిద్యాలయాలు అమలు చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి పేర్కొంటూ ఒక కథనాన్ని ప్రధానంగా ఈనాడులో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్నటువంటి సంక్షేమ ఫలాలన్నీ కూడా ఇకపై ఆన్లైన్ విధానంలో లబ్ధిదారులకు చేకూర్చేలా చర్యలు చేపడుతున్నట్లుగా ప్రధానంగా ఓ కథనాన్ని ప్రముఖంగా ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే యోగాన్ని ఉద్యమంలా చేపట్టి ప్రజా ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వాలు బాధ్యతగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చినట్లుగా మరో కథనాన్ని ప్రముఖంగా ఈనాడులో ప్రచురించబడింది. అలాగే ఆంధ్రజ్యోతి సంచికను పరిశీలిస్తాం. ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ప్రముఖంగా IS చీఫ్ ఇక లేరు, హతమైనట్టుగా ఓ కథనాన్ని ప్రముఖంగా ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఇండ్ల అద్దెలు అడ్డుగోలుగా ఉన్నాయని చెప్పి రాజధాని అమరావతిలో అద్దెల ధరలు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ప్రముఖంగా ఆంధ్రజ్యోతిలో కథనాన్ని ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ముద్రగడ దీక్ష విరమిస్తేనే ప్రభుత్వం కేసులపై పునరాలోచిస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రస్తావించినట్లుగా ఓ కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే చంద్రబాబుపై ప్రజా తీర్పును కోరుతూ ప్రజల వద్దకు వెళ్తామని చెప్పేసి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పేర్కొన్నటువంటి కథనాన్ని ప్రముఖంగా ఆంధ్రజ్యోతిలో ప్రచురించబడింది. అలాగే రెవెన్యూలో నెలకొన్నటువంటి జాడ్యాన్ని పరిష్కరించేందుకు ఆన్లైన్లో చికిత్సా విధానాన్ని చేపట్టాలని చెప్పేసి ఇటీవల కాలంలో రెవెన్యూలో నెలకొన్న లోటుపాట్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీనికి అనుగుణంగానే ఆన్లైన్ విధానంలో తగిన అన్ని విధాల చర్యలు చేపట్టేలా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లుగా ఒక కథనాన్ని ప్రముఖంగా ఆంధ్రజ్యోతిలో ప్రచురించబడింది. అలాగే ప్రైవేట్ కళాశాలల యొక్క హద్దు మీరితే చర్యలు ఉపేక్షించేది లేదని చెప్పేసి ప్రైవేట్ కళాశాల యాజమాన్య తీరుపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా వ్యవహరిస్తున్న నేపథ్యాన్ని ప్రతిబింబిస్తూ ఒక కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే నైరుతి రుతుపవనాలు కూడా పుంజుకునే పరిస్థితి నెలకొంటున్నాయని చెప్పేసి బంగాళాఖాతం వరకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి కాబట్టి అల్పపీడన ద్రోణి నెలకొనే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల యొక్క పరిస్థితి మరింత పుంజుకునే అవకాశం ఉందని చెప్పి పేర్కొంటూ ఓ కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే సాక్షి కథనాన్ని పరిశీలిస్తాం. సాక్షిలో ప్రధానంగా 0 మార్కుల బాబు డబ్బుతో గెలవలేరని చెప్పేసి పేర్కొంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో జరిగిన కథనాన్ని ప్రముఖంగా సాక్షి దినపత్రికలో ప్రచురించబడింది. అలాగే ముద్రగడ చర్చలు విఫలమైంది, ప్రభుత్వం దీక్ష పట్ల ముద్రగడ పట్ల దృష్టి సారించడం లేదు, సమస్య పరిష్కరించడంలో ప్రభుత్వం అలసత్వం చాటుతోందని చెప్పి ఒక కథనాన్ని సాక్షిలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఆర్థిక మంత్రుల సమావేశంలో ఒక తమిళనాడు రాష్ట్రం మినహా దేశంలోని అన్ని ఆర్థిక మంత్రులు కలకత్తాలో జరిగినటువంటి ఆర్థిక మంత్రుల శాఖ సమావేశంలో పాల్గొన్నట్లుగా ఒక కథనాన్ని ప్రముఖంగా ప్రచురించబడింది. పన్ను మార్పిడి విధానంపై జరిగిన సదస్సులో తమిళనాడు రాష్ట్రం మంత్రులు గైర్హాజరైనట్లుగా కథనాన్ని ప్రముఖంగా సాక్షి దినపత్రికలో ప్రచురించబడింది. అలాగే 2016-2017 సంవత్సరానికి గాను ఇంటర్ ప్రాక్టికల్స్లో జంబ్లింగ్ విధానాన్ని అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లుగా మరో కథనాన్ని జిల్లా సాక్షి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే జిల్లా పత్రికలో వచ్చిన కథనాలు పరిశీలిస్తాం. జిల్లా పత్రికలో ప్రముఖంగా వీధిలాట్లో ఓడిపోయిన నిధి అని చెప్పేసి ప్రముఖంగా
కూరగాయల టమాటా కూర రైతులు టమాటా పంటలు పండిస్తున్న రైతుల యొక్క దీనగాథలను వివరిస్తూ ప్రముఖంగా ఈనాడు జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి నీరు చెట్టు కార్యక్రమంలో భాగంగా మరో రెండవ విడతగా దాదాపు 5,54,00,000 నిధులను రెండో విడతగా మంజూరు చేస్తూ ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో రెండో విడత నిధులను మంజూరు చేసినట్లుగా ఈనాడు జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఆంధ్రజ్యోతి జిల్లా సంచికను పరిశీలిస్తాం. ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా చుక్కల్లో ప్రైవేట్ కళాశాల ఫీజులు నేటి నుంచి బడి పిలుస్తుందనే కథనాన్ని ప్రముఖంగా ప్రచురించబడింది. దాంట్లో ప్రైవేట్ కళాశాల దందాను ప్రతిబింబిస్తూ ప్రముఖంగా ఓ కథనాన్ని ఆంధ్రజ్యోతి జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో జరిగినటువంటి ఘటనను ప్రతిబింబిస్తూ సంపులో శవాలని చెప్పేసి ఓ కథనాన్ని ప్రముఖంగా ఆంధ్రజ్యోతి జిల్లా సంచికలో ప్రచురించబడింది. అదే కాకుండా అలాగే సాక్షి దినపత్రికను పరిశీలిస్తాం. సాక్షిలో టీటీడీలో దళారుల హవా దందా ఉంది అని చెప్పేసి ప్రముఖంగా సాక్షి జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. ఇలాంటి కథనాలు ఇవాళ పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడ్డాయి. వీటిపై విశ్లేషించేందుకు ఇవాళ మన స్టూడియోకి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ నీలం బాలాజీ గారు, అలాగే సీనియర్ జర్నలిస్టు శ్రీ జనార్దన్ గారు ఇవాళ స్టూడియోకి ఇచ్చేశారు. పత్రికలో వచ్చిన కథనాలపై మీడియా వాచ్ కార్యక్రమంలో పాల్గొని పత్రికలో వచ్చిన కథనాలపై విశ్లేషిస్తూ తమ సందేశాలను వివరిస్తారు. ప్రధానంగా ఇవాళ ముఖ్యంగా చర్చల్లో భాగంగా ప్రముఖంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులపై ప్రధానంగా ముద్రగడ పద్మనాభం చేస్తున్న దీక్ష పట్ల, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రజల్లో సర్వత్రా ఆసక్తి నెలకొనింది. దీనిపై ప్రధానంగా చర్చిస్తాం. ముందుగా ముద్రగడ పద్మనాభం దీక్ష ఇవాళ 6వ రోజుకు చేరుకునింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్చలు ఓవైపు జరుగుతున్న చర్చలు పూర్తి స్థాయిలో సఫలం కాలేకపోతున్నది. ఇదే నేపథ్యంలో రాష్ట్రంలోని కాపు నేతలందరూ కూడా సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లుగా పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో పరిస్థితి రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఏ స్థాయికి తీసుకెళ్తుంది అనే దీనిపై ప్రముఖంగా విశ్లేషిస్తాం. ముందుగా ఇవాళ ముద్రగడ పద్మనాభం గారు దీక్ష చేస్తున్న విషయం విదితమే. ఈ దీక్షలో భాగంగా ఇటు రాజకీయ పక్షాలు సైతం తమ రాజకీయ ప్రాబల్యం కోసం వాటి దారిలో ప్రముఖంగా ముద్రగడ దీక్షకు మద్దతు తెలుపుతూ ఆందోళనకు మద్దతు తెలుపుతూ సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓవైపు ప్రభుత్వం కూడా చర్చలు చేపడుతోంది. చర్చలు పూర్తిగా సఫలం కాలేదు, విఫలమవుతున్నాయని చెప్పేసి కథనాలు వస్తున్నాయి. ఇది ఎలా పరిగణిస్తారు సార్? రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితికి దారితీసే అవకాశం ఉందని భావిస్తున్నారు మీరు? ముద్రగడ పద్మనాభం గారు కాపు బలిజ తెలంగాణలో ఉన్నటువంటి సమస్య పరిష్కారం కోసం, అంటే గత 60 సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో తీసేసినటువంటి బీసీ రిజర్వేషన్ సౌకర్యాన్ని మళ్ళీ పునఃప్రవేశం చేయమని చెప్పి అనేక రకాలుగా పోరాటాలు జరుగుతున్నాయి. ఆ పోరాటంలో భాగంగానే గతంలో కూడా ముద్రగడ పద్మనాభం గారు కొన్ని ఉద్యమంగా తీసుకొని దాన్ని పోరాటం చేయడం జరిగింది. దాని మీద గతంలో మరి కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు 2004 ఎన్నికల్లో కాపు బలిజలు కనుక మాకు కానీ మరి మద్దతు ఇచ్చి గెలిపించినట్లు అధికారాన్ని ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మిమ్మల్ని 2004 ఎన్నికల్లో మాకు అధికారం వచ్చిన వెంటనే మిమ్మల్ని బీసీలుగా పరిగణించేదానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి బలిజ కాపు సోదరులందరూ కూడా ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి సందేశాన్ని తప్పకుండా అమలుపరిచి వారికి అధికారాన్ని ఇచ్చినా కూడా మరి 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టి బలిజ కాపుల్ని ఏమార్చి మోసం చేయడం జరిగింది. దాని తర్వాత 2014లో గౌరవ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఈ ఉమ్మడి రాష్ట్రంలో 2816 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల అవస్థలు సమస్యలు మరి ఆయన ప్రత్యక్షంగా చూసి, అదేవిధంగా ఈ బలిజ కాపుల స్థితిగతులను కూడా అవగాహన చేసుకుని ఒక ఐడియాకు వచ్చి, ఒక ఆలోచనకు వచ్చి మళ్ళీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఈ బలిజ కాపులు అడగకపోయినా కూడా మాకు కనుక మీరు మద్దతు ఇచ్చి గెలిపించినట్లయితే ఖచ్చితంగా నేను 2014 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మరి మిమ్మల్ని బీసీలుగా పరిగణించేదానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకొని ముందుకెళ్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత
మరి చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో మరి టీడీఎల్పీ లీడర్గా ఎన్నికైనప్పుడు కావచ్చు, అదేవిధంగా గవర్నర్ ప్రసంగంలో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు, అన్ని చోట్ల కూడా నేను ఇచ్చిన హామీ మేరకు ఖచ్చితంగా మిమ్మల్ని మరి బీసీలుగా పరిగణించడానికి అన్ని రకాలు కూడా ముందుకు వెళ్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. మరి కొద్ది కాలయాపన జరిగినటువంటి సందర్భంలో ముద్రగడ పద్మనాభం గారు గత జనవరి 31వ తారీఖున కాపు గర్జన అనేటువంటి పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం, మమ్మల్ని వీలైనంత త్వరగా మీరు ఇచ్చిన మాట కట్టుబడి మరి దాన్ని నెరవేర్చాలని చెప్పి ఆ రోజు చేయడం జరిగింది. మరి అదే రోజు మరి ఆయన కాపు గర్జన సభ భారీ విజయంతో పాటు అనుకోని దురదృష్టకరమైనటువంటి సంఘటన జరగడం, మరి అక్కడ రత్నాచల్ ఎక్స్ప్రెస్ పూర్తిగా విధ్వంసం కావడం, అదేవిధంగా పోలీసు వ్యవస్థ మీద కొన్ని అరాచక శక్తులు ఈ కాపు గర్జన ముసుగులో వచ్చి కొన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు కావచ్చు, లేకపోతే వారి సూచన మేరకు ఆనాడు మన విధ్వంసం పోలీసు వ్యవస్థ మీద కూడా తిరగబడి కొంత అలజడి సృష్టించడం జరిగింది. మరి మన అదృష్టవశాత్తు ఆ రోజు ప్రభుత్వం అంతా కూడా దాన్ని అంతా ఎక్కడికక్కడ మరి అణచివేస్తూ ముందుకు పోయిన సందర్భాలు. మరి ఆనాడు మళ్ళీ తిరిగి 2000 మరి ఫిబ్రవరి 9న మళ్ళీ ముద్రగడ పద్మనాభం గారు మరి నిరోధక నిరాహార దీక్ష చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక నిర్ణీత గడువు కావాలి, ఆ గడువు లోపల మరి మీరు ఇచ్చిన మాట మీద కట్టుబడి నిలబడి మరి మమ్మల్ని బీసీలుగా పరిగణించాలని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఆనాడు కూడా మరి గౌరవ ముద్రగడ పద్మనాభం గారు జాతీయ ఆశయం కోసం మరి గతంలో ఉన్నటువంటి డిమాండ్ మరి నెరవేర్చడానికి కోసం మరి నిరోధక నిరాహార దీక్ష చేయడం, మరి ఆనాడు కూడా ఆత్మహత్య మరి చేసుకుంటానని చెప్పి బెదిరించడం, దాని మీద ప్రభుత్వం స్పందించి మరి మీకు 9 నెలల లోపల మరి గడువు లోపల మిమ్మల్ని బీసీలుగా పరిగణించడానికి ఒక కమిషన్ వేసి, మంజునాథ్ కమిషన్ అనేటువంటిది వేసి ఆ రకంగా నివేదిక తెప్పించుకొని మిమ్మల్ని మరి మళ్ళీ బీసీలుగా పరిగణించడానికి ముందుకెళ్తామని చెప్పడం జరిగింది. ఈలోగా మరి ఎవరైతే మరి పోలీస్ వ్యవస్థ మీద కానీ అదేవిధంగా ప్రభుత్వ సంపదలతో మరి ధ్వంసం చేసినటువంటి సంఘటనలో ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, సాధారణ పౌరుడైనా చట్టం ముందర అందరూ సమానం చెప్పి మరి ఎవరైతే మరి తప్పు చేసినటువంటి వాడు శిక్షకు అర్హుడైనటువంటిది కూడా భావించి ప్రభుత్వం దాని మీద ఒక 6 నెలలుగా ఒక సిఐడి డిపార్ట్మెంట్ ఇచ్చే ఒక మరి క్షుణ్ణంగా మరి అవగాహన తీసుకుని ఎవరైతే దీనికి విధ్వంసానికి కారకమైనటువంటి నిర్ధారించుకున్న తర్వాత మరి వారు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ముద్రగడ పద్మనాభం గారు ఆ విధంగా మీరు గతంలో మాట ఇచ్చారు, మరి విధ్వంసంలో కాపు బలి సోదరులు ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలకు పాల్గొనే సందర్భాలు లేవు కాబట్టి దయచేసి వారిని అంతా కూడా అమాయకుల్ని మీరు అరెస్ట్ చేయబాకండి అని చెప్పి చెప్పడం జరిగింది. మరి అమాయకులను అయితే అరెస్ట్ చేయలేదు, కానీ ఈలోగా ఈ ఉద్యమానికి కొన్ని రాజకీయ పార్టీలు వెనుకొండి నడిపించి ఈ సంఘటనకు బాధ్యులైనారని చెప్పి మరి వారికి ఎవరైతే కారకులు వారిని అరెస్ట్ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఒక పక్క చెప్తున్నట్టు సందర్భంలో మళ్ళీ ముద్రగడ పద్మనాభం గారు మరి నిరోధక నిరాహార దీక్ష జరుగుతోంది. మరి ఆయన ఏదైతే ఆశయం సాధన కోసం ఈనాడు 60 సంవత్సరాలుగా ఉన్నటువంటి కోరికను నెరవేర్చడానికి కోసం ఆయన ఒక పక్క న్యాయంగా మరి ఉద్యమం చేపట్టి నిరాహార దీక్ష చేస్తున్నా కూడా ప్రజలు కూడా అంగీకరించారు. జాతి అంతా కూడా మరి ఆయన చేసేటువంటి ఉద్యమం కరెక్ట్ ఉన్నటువంటిది భావించిన తరుణంలో మరి ఏకపక్షంగా నేరస్తులను కూడా వెనకేసుకొని రావడం మంచిది కాదని చెప్పేసి కూడా ఈనాడు సమాజంలో అందరూ కూడా చర్చించుకుంటున్నారు. దాని మీద ప్రభుత్వం మరి గత 6 రోజుల నుంచి చేస్తున్నటువంటి దీక్షల నాయకులను కూడా మరి సంప్రదింపులు జరుపుతూ ఈవేళ రేపో మరి వారిని నమ్మి మరి వారి కోరికలు నెరవేర్చడానికి కోసం అన్ని రకాలుగా కూడా మరి చర్చలు జరిపి ముందుకెళ్తామని చెప్పి కాబట్టి దాన్ని ప్రజలు అందరూ కూడా మీరు మీ ద్వారా నేను కూడా కోరుకునేది ఏమంటే ముద్రగడ పద్మనాభం గారు చట్టంలో ఎవరైతే తప్పు చేయబడతారో వారు తప్పు చేసినటువంటి వారు శిక్షార్హులు అని చెప్పేటువంటిది మనం గతంలో ఏ ప్రభుత్వం అయినా కూడా దాన్ని నెరవేర్చడం అవసరం ఉంది. కాబట్టి దాన్ని పక్కన పెట్టి మీ ఆశయ సాధన కోసం బలిజ కాపులను బీసీలో చేర్చడానికి మరి ప్రభుత్వం ముందుంటు కాబట్టి మీరు ఇంకేదైనా నిర్ణీత కాల వ్యవధి కావచ్చు, లేదా ఇంకేదైనా కూడా దానికి సంబంధించినటువంటి మరి తీసుకొచ్చి ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పి దయచేసి మీ ఆరోగ్యం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు మరి కాపు బలిజలకు అవసరం కాబట్టి, మీ నాయకత్వం అవసరం కాబట్టి దాన్ని కూడా ప్రజలు మరి క్రిమినల్ నేరస్తుల గురించే కాకుండా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు బలిజ సోదరుల కోసం మీరు వెంటనే ఈ దీక్ష విరమింపజేసి ప్రభుత్వాన్ని సహకరించాలని చెప్పి, అదేవిధంగా ప్రభుత్వం కూడా మరి వారు కోరేటువంటి న్యాయమైనటువంటి సమంజసమైనటువంటి కోరికని ఒక నిర్ణీత కాల వ్యవధి లోపల తీర్చినట్లయితే ఈ సమస్య పూర్తిగా శాశ్వత పరిష్కారం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా వారిని కోరుకుంటున్నాను. సో ప్రధానంగా మీరు చెప్పండి సార్, ప్రభుత్వం దీని పట్ల దృష్టి సారించడంలో అంటే పూర్తి స్థాయి
పూర్తి స్థాయిలో అంటే దీక్ష పట్ల సమస్య పరిష్కరించడంలో పూర్తిగా ప్రభుత్వం ఇన్వాల్వ్ కావడం లేదనే వాదన వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజం ఉంటుంది సార్? మీరు ఎలా పరిగణిస్తారు? రాష్ట్ర ప్రభుత్వం 2 years ముందు అధికార టీడీపీ ప్రతిపక్ష పార్టీ 10 సంవత్సరాలు అపోజిషన్ ఉన్నారు. ఆ రోజు రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ 5 సంవత్సరాలు, మళ్ళీ ఒక 6 నెలలు, తర్వాత రాసయ్య మనకి మరణించారు. సరే, కాపుకు సంబంధించి సమస్య ఈరోజు కాదు, డెఫినెట్గా 30-40 ఏళ్ళకి వస్తుంది సమస్య. కాపుల్లో చాలామంది నిజంగా పేదవారు ఉన్నారు, బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళ కొరకు తప్పులేదు. ఎవరైనా సరే రాజ్యాంగం ప్రకారం సమాజంలో వెనకబడిన వాళ్ళని జనజీవన సమస్య తీసుకోవడానికి, సామాజికంగా ముందు తీసుకోవడానికి రిజర్వేషన్ అనేది ఒక పట్టుకొమ్మ. ఆ పట్టుకొమ్మలో కొంతమందికి ఉంది, మాకు కూడా పట్టుకొమ్మ ఇస్తే మేము కూడా ఒక స్థాయికి వస్తాం కదా అనుకోవడం తప్పులేదు. కానీ దీని పట్ల దేశవ్యాప్తంగా ఒక నిర్ణయం జరగాలి. ఎవరు దానికి కమిషన్స్ ఉన్నాయి, కమిషన్స్ దేశవ్యాప్తంగా చూసి ఆలోచన చేసి ఆ కులాల్లో సంబంధించి గణన జరగాలి. కులగణన జరిగిన తర్వాత ఎవరికి అవసరమో ఎవరికి అవసరం లేదు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి, సామాజిక స్థితిగతులు ఏంటి, అదేవిధంగా అన్నీ కూడా వాళ్ళ యొక్క అంచనా వేసుకొని తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలి. దానికి వాళ్ళకి ఇవ్వడం వల్ల రిజర్వేషన్ పక్కగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారు, వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు ముస్లిమ్స్కి 5% రిజర్వేషన్ ఇచ్చారు సపరేట్గా. అది ఎట్లా ఇచ్చారంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ సంబంధం లేకుండా అదనంగా ఇచ్చారు. ఇప్పుడు కాపులు కూడా ఈరోజు 30-35% ఉన్నారు. కాపుల్లో కూడా డెవలప్మెంట్ ఉండొచ్చు. ఈరోజు తూర్పు కాపులని, దాంట్లో బలజాని, తెలగాని, శెట్టి బలజాని ఆడ కూడా ఉన్నాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి 2 రకాలు ఉన్నాయి. దాంట్లో ఒకరికి వరకు పడదు. కాపుల్లోనే 2 వర్గాల మధ్య ఘర్షణ ఉంది అక్కడ. కాబట్టి అక్కడ ఎవరైతే బ్యాక్వర్డ్ ఉన్నారో వాళ్ళని కులగణన ద్వారా సర్వే చేసి వాళ్ళు తీసుకురావాలి. దానికి ఒక కమిషన్ అనేది అవసరం. అది రాష్ట్ర ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వం రావాలి. ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన వల్ల దేశవ్యాప్తంగా సర్వే చేయండి, ఇక సమస్య పరిష్కారం చేయండి. ఇది 30-40 ఏళ్ళుగా రావణాక్ష కష్టంలాగా కాలుతుంది కాపు సమస్య. దానికి ఆ పద్ధతి చేయాలి. ఆ పద్ధతిలో చేయకుండా ఈయన ఎలక్షన్ వచ్చింది, వైఎస్ఆర్ హామీ ఇచ్చాడు, పోయినసారి ఆయన చేయలేకపోయినాడు. ఆయన చేయనప్పుడు ఎవరు ఉద్యమం చేయలేదా? ఎవరైనా ఇళ్ళలోకి వచ్చారా? అంగస్ట్రక్ చేశారా? రైలు కలిచారా? బస్సులు కలిచారా? ఏం చేయరా? మరి ఈరోజు ఎందుకు రైలు కలిచారు? ఈరోజు ఎందుకు బస్సులు కాల్చారు? ఈరోజు ధర్నాలు చేస్తారు, ఎందుకు బంద్ చేస్తున్నారు? ఈరోజు మీరు ఎలక్షన్లో రావడానికి ప్రధానంగా ఈ రాష్ట్రం విభజన అయిపోయిన సందర్భంగా ముఖ్యంగా ఆయన అనుకున్నారంటే, మనకు కాపులు 130-135 మంది ఉన్నారు, కాపులు ఓట్లు మనకు పడిపోతే సీఎం అయిపోతాము అనేటువంటి ఒక రాజకీయ వ్యూహంతో, చతురతతో, ఆయనకి చాణక్య నీతితో ఆ రోజు చెప్పాడు, కాపులు నేను బీసీలు చేస్తాను అనే ఒక మాట అనడం వల్ల, అదేవిధంగా 1000 కోట్లు ఇస్తానని చెప్పాడు కాపు కమిషన్. అదేవిధంగా కాపులందరూ కూడా నేను ఇలాంటి ఉపాధి కల్పిస్తానని చెప్పాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా ఎవరైనా నమ్ముతారు. ఈరోజు తిరుపతి జరిగిన మహానాడులో వెస్ట్ గోదావరి జిల్లాలో మనకి తూర్పుగోదావరి 100% వచ్చేసినాయి. ఆల్ ఎమ్మెల్యేస్ మనోళ్ళే, ఆల్ మున్సిపల్ చైర్మన్స్ మనోళ్ళే, ఆల్ కౌన్సిలర్స్ మనోళ్ళే. ఆ విధంగా రాష్ట్రం అంతా కావాలా అంటున్నాడు. ఎందుకు దాన్ని ఉదాహరణ చేస్తున్నాడు? అక్కడ వచ్చినాయి కాబట్టి టీడీపీకి 100% వచ్చాయి కాబట్టి. రావడానికి ప్రధాన కారణం ఏంటి? అక్కడ 100% ఈస్ట్ గోదావరి జిల్లాలో వెస్ట్ గోదావరి రావడానికి కారణం కేవలం కాపులు బీసీలకు తీసుకొస్తామని చెప్పడం, వాళ్ళు కమిషన్ ఇస్తామని చెప్పడం, వాళ్ళు 1000 కోట్లు ఇస్తామని చెప్పడం కారణం తప్ప వేరేది కాదు. లేదు ఎందుకు రాయలసీమలో ఎందుకు రాలా? చంద్రబాబు నాయుడు ఈ జిల్లాలో ఎందుకు రాలేదు? మెజార్ సీట్లు ఎందుకు ఆడే వచ్చాయి? ఈ జిల్లాలో ఎందుకు వచ్చాయి? కాబట్టి కాపులు నమ్మారు, ఆయన మాట విశ్వసించారు. కాపులు 100%. కాపుల్లో ఒకవేళ 10%, 5%, 2%, 3% టీడీపీ నాయకులు ఉండొచ్చు. టీడీపీ మంత్రులుగా 5 మంది వచ్చి రోజు హోమ్ మినిస్టర్ కావచ్చు, ఎడ్యుకేషన్ మినిస్టర్ కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ మినిస్టర్ కావచ్చు, మంచి శాఖలకు ఇచ్చినచ్చు. అది కాదు ముఖ్యం. మంత్రి పదవులు ఇచ్చినంత మాత్రాన ఒక ఉద్యోగం చల్లార్చలేము. కాబట్టి మంత్రి పదవులతో ఏం చేయలేవు. కానీ ఇక్కడ కాపులు యొక్క మొత్తం ఒక ఆశాతృప్తితో వాళ్ళు, ఆశాజీవంతో వాళ్ళు ఆ రోజు ఓటేశారు. దానికి సమస్య పరిష్కారం కాదా? అల్టిమేట్గా ఇచ్చారు. దానికి ఎవరు ముద్రగడ పద్మనాభం వస్తాడా? రేపు నీలం బాలేజీ రావచ్చు, ఇంకో నాయకుడు రావచ్చు, ఎవడని రావచ్చు. అంటే ఆ ఉద్యమ స్ఫూర్తితో ఎవరో ఒకరు మనసులో బయట వస్తుంది ఉద్యమం అనేది. అంటే పలానాలో నాకు ఇచ్చారు కాబట్టి హామీ నేనే రావాలని లేదు, నాకు హామీ ఇచ్చినప్పుడు నేను హామీ పరిష్కారం కాకపోతే ఇంకోటి రావచ్చు. అట్లా ముద్రగడ పద్మనాభం వాళ్ళకు వచ్చినాడు, వచ్చినాడు కాబట్టి అంతమంది అంటే ఒకసారి తునికి లక్షలాది మంది ప్రజలు ఆయన గర్జన చేసి ఎందుకు పోయారండి? ఆయన ఉపన్యాసం మీటింగ్ పెడతాంటే పోయి ఎందుకు రైలు కాల్చేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈరోజు కాల్చారు రైలు, ఎస్ ఇమీడియట్గా ఉద్యమం ఆపేశారు. ఆయన బహిరంగ సభ దగ్గర ఆయన తీసుకెళ్లారు, పక్కన తీసుకెళ్లారు, ఇమీడియట్గా హామీ ఇచ్చారు. ఆ రైలు కాల్చిన సందర్భంగా ఏం చెప్పారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి? రైలు కాల్చింది రాయలసీమ సంబంధించిన కొత్త నేతలు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా శాంతి కాముకులు, రాయలసీమ వచ్చి కాల్చారన్న.
మరి రాయలసీమ వాసులు వచ్చి కలిసినప్పుడు రాయలసీమ వాసులు పేర్లు బయటపెట్టారా? సిబిసిఐడి ఏం జరుగుతుంది ఇన్నాళ్ళు 6 నెలలుగా? మరి రాయలసీమ వాళ్ళు ఏమైనా అరెస్ట్ చేయరా? ఎందుకు అరెస్ట్ చేయరా? ఎందుకు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అరెస్ట్ చేయరు? ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రజలు గందరగోళం పంపిస్తాయి. ఈరోజు కాపు ఉద్యోగం ఏ ఉద్యోగం అయినా సరే ఒక ఉద్యోగం వస్తుందంటే వెనకాల ప్రజల్లో పూర్తిగా ఉంటే తప్ప రాదు. దీనికి ఏ పద్ధతిలో వేరే వాళ్ళ మీద ఈ సమస్య ఎన్నిటికీ ప్రతిసారికి రాయలసీమ మీద నువ్వు రాయలసీమ వాడు, ప్రతిపక్షానికి రాయలసీమ వాడు, పులివెందుల రాయలసీమ ఇట్లా చెప్పుకుంటే పోవడం వల్ల సమస్య పరిష్కారం కాదు. సమస్యను ఎప్పుడు కూడా కులాల సమస్య, ఈరోజు మతాల సమస్య చాలా సెన్సిటివ్ అయింది. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి గతంలో ఈరోజు జాతుల సమస్య వల్ల రాజీవ్ గాంధీ, మత సమస్యతో ఇందిరాగాంధీ, కుల సమస్య తీసుకొని ఆ రోజు కూడా ప్రభుత్వం ముడిపడడానికి కారణం కుల సమస్య, మత సమస్య. ఈరోజు ఇందిరాగాంధీని చంపింది మత సమస్యతో చంపారు, రాజీవ్ గాంధీని చంపింది జాతుల సమస్యతో చంపారు, ప్రాణాలు త్యాగం చేశారు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి తప్పుడు కొన్ని రకాలైనటువంటి అవగాహన లోపం వల్ల పూర్తిగా కులం విషయము, మతం విషయం చాలా సెన్సిటివ్. వాటిని చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఆ హామీల వల్ల నాకు నోటు ఉందని చెప్పి హామీలు ఇచ్చుకుంటా పోతే వచ్చే సమస్యలు ఇవి. దానికోసము చంద్రబాబు నాయుడు 100% ఇచ్చినటువంటి ఆమోదయోగ్యము కానీ ఆచరణ సాధ్యము కానీ లేదంటే కాల గడువు పరిమితి ఉన్నటువంటి సమస్యల్ని ఇమీడియట్గా అత్యంత సంకల్పం చూపించడం వల్ల జరిగింది. ఈ రోజు ఇంకా ఎక్కువ హామీలు ఇచ్చాడు. బాబు వస్తే జాబ్ వస్తుందని రైతులకు 1,00,000 కోట్ల రుణమాఫీ అన్నారు. ఆ వట్టి మీద ఇంకా రాలా రైతులు రాలా పాపము. డ్వాక్రా మహిళలు 10,000 కోట్లు వాళ్ళు ఇంకా రాలా. నిరుద్యోగ యువత కావాలి. కానీ ఈ సమస్య ఎందుకు వచ్చింది చెప్పాలంటే నిరుద్యోగ యువతకి బాబు వస్తే జాబ్ వస్తున్నాడు. యువతలు వచ్చి రోడ్లకి ఉద్యమాలు చేయట్లేదు. ఇప్పుడు రైతులు ఇంకా పెద్ద సమస్య 1,00,000 కోట్లు మాఫీ చేస్తున్నారు, వాళ్ళు రావట్లేదు. డ్వాక్రా మహిళలు రాలా. వాళ్ళు కాపులు ఎందుకు వచ్చారు? కుల సమస్య. ఇక్కడ కుల సమస్యలు, మత సమస్యలు చాలా సెన్సిటివ్ ఉండాలా. అధికార పార్టీ ప్రతిపక్ష కానీ ఏ పార్టీ కానీ ఇక్కడ మీరు అదుగానే ఆలోచనతో హామీలు ఇవ్వడం వల్ల ఈ సమస్య వచ్చింది. దీంట్లో ప్రధాన పాత్ర రాష్ట్ర ముఖ్యమంత్రిదే ఉంటుంది తప్ప ఇంకెవరిది కాదు. ఇక్కడ మొదట పొందున్నాం ఈరోజు డిమాండ్ చేసి ఆయన డిమాండ్ చేస్తారు. నువ్వు రాయలసీమ వల్ల చేసినప్పుడు తీసుకెళ్ళి మొదట పోతున్నావు, మనుషులు తీసుకెళ్ళి జైల్లో పెడితే ఎందుకు చేయడేనా? సిబిసిఐడి విచారణ వచ్చింది. సిఐడి అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలా. అది మొదలు పెడతాం సిబిఐ నుంచి మొదటినాడు చెప్పండి. ఇన్నోడవల్ రూల్ ఏం లేదు. ఆయన ఫస్ట్ సిబిఐ ఒప్పుకోవచ్చు, ఇప్పుడు సిబిసిఐడి చాలా అనొచ్చు. ప్రభుత్వం డిసైడ్ చేయమను. ప్రభుత్వం ఇష్టం. మీరు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? సిబిఐ అంటున్నాడు. గవర్నమెంట్ కూడా సిబిఐ, నేను హోమ్ మినిస్టర్ అని చెప్పాడు. ఆయన ఒప్పుకుంటే సిబిఐ. అసలు ఆయన ఒప్పుకోవడం ఏంది? ఒక సంఘటన జరిగిన తర్వాత దానికి సంబంధించిన లా అండ్ ఆర్డర్ ఉంటుంది, హోమ్ మినిస్టర్ ఉంటాడు, సీఎం ఉంటాడు. మీరు డిసైడ్ చేసుకోవాలా ఎవరు ఏం చేయాలనేది. ప్రతిపక్షం ఆడ ఉద్యమం చేసే నాయకులు అడగనవసరం లే. అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అంటే ఉద్యమం చేసే నాయకులు అడిగిన మీరు చేస్తారు, నిర్ణయాలు చేస్తారు. ప్రభుత్వం అవసరం లేదు. సమస్య అనేది పక్కదారి పట్టించడానికి కోసం తప్ప ఇది ఇక్కడేమీ కాదు. కుదరబోతున్నాం. ఆయన యొక్క రూట్లో చేసుకుంటూ పోతాం. ఆయన దీక్షను 100% కరెక్టే. ఆయన యొక్క ఎందుకంటే ప్రభుత్వం చేసినటువంటి పట్టణంలో ఉన్నటువంటి గందరగోళము, అవాంతరాలు, గందరగోళం పరిచయ పద్ధతితో డిబేట్ చేయ పద్ధతి ఉంది కాబట్టి ఆయన ఉద్యమం చేస్తాడు. ఆయనకు ఎవరైతే మద్దతు ఇచ్చారో ఆ సమస్యలో వాళ్ళ కోసం కాపాడుకోవాలా. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు నీ సమస్య వచ్చినప్పుడు నువ్వు కాపాడుకుంటావు నీ వర్గాన్ని, ఆయనకు ఆ వర్గం ఓట్లు కావాలి. ఆ వర్గం సమస్య వస్తే నువ్వు పట్టించుకో. సిబిఐ మీదో, సిఐడి మీదో, లేదంటే రకరకాల హోమ్ మినిస్టర్ మీద వేస్తావు. కాబట్టి ఇక్కడ తప్పంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద 100% తప్ప. ఈ ఉద్యమం అనేది న్యాయమైంది. అట్లని చెప్పి ఈ సమస్య ఇక్కడితో ఇది ప్రొలాంగ్ చేయకుండా మళ్ళీ నిన్న తిరుపతిలో మీటింగ్లో చెప్పాడు ఈబీసీ రిజర్వేషన్ అని. ఓ పక్క ఇక్కడ కుంపటి ఆరలేదు, ఇక్కడ కులాల కుంపటి, మళ్ళీ ఈబీసీ రిజర్వేషన్ అంటే ఈబీసీ రిజర్వేషన్ వేరే ఈబీసీలతో ఉద్యమం చేయాలి. మాకు రిజర్వేషన్ వస్తుందని చెప్పాడు నిన్న. ఈబీసీ నిన్న కూడా చెప్పాడు ఈబీసీ రిజర్వేషన్ అవసరమా? అది కొన్ని ఏదైనా సరే ఒక కమిటీలు ఉన్నాయి. ఇప్పుడు మంది కమిటీ చేసావు. ఆ మాదిరి అట్లాంటి కమిటీలు ముందే ప్రకటించింటే ఆయన అధికారం వచ్చిన మరుసటి రోజే తొలి సంతకం పెట్టావు రుణమాఫీకి, రెండో సంతకం పెట్టావు మధ్య ఏది బెల్ట్ స్టాపుల రద్దు కోసం, మూడో సంతకం పెట్టావు పెన్షన్కి, నాలుగో సంతకం పెట్టావు అదేవిధంగా రైతాంగం కోసం. ఈ ఇవన్నీ రైతు బడ్జెట్ అను ఇవన్నీ పెట్టినప్పుడు ఇంత పెద్ద 35% మంది కాపులు ఉన్నారు. కాపుల కోసం ఒక సంతకం పెట్టలేవా? వాళ్ళ వల్ల గెలిచావు కదా, ఒక సంతకం పెట్టి దాని మీద కూడా ఒక సంతకం పెట్టి అనౌన్స్ చేయి, మళ్ళీ అనౌన్స్ చేయి. కాబట్టి ఈ సమస్య తీసుకోవడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యమే. చంద్రబాబు నాయుడు యొక్క ఎక్కువ హామీలు ఇవ్వడం, అనుకోకుండా ఆచరణ హామీలు ఇవ్వడం వల్ల ఇది జరుగుతుంది. ఈ సమస్య అనేది ఇట్లాంటి సమస్యలు ఎప్పుడు కూడా ఇట్లా ఉంటాయి. దీనికి ప్రభుత్వంతో పూర్తి బాధ్యత తప్ప ప్రతిపక్షాలది, ప్రతిపక్ష నాయకుడిది, పత్రికలది. దానికి మీడియా మీద ఏం చేసిందండి? మీడియా బంధుకు వచ్చారు. మీడియా చూపిస్తుంది. మీడియా అనేది ప్రతిపక్ష పాత్ర. నువ్వు మీడియా ఎంత బంధుకు వస్తావు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా వైఎస్ రాశాడు, 6 పత్రికలు మాకు వ్యతిరేకం వస్తున్నాయి, 6 పత్రికలు ఆయన కూడా బంధించుకున్నాడు, లాస్ట్కు పత్రిక పెట్టినాడు. ఈరోజు మరి మీరు ఆ పత్రికలు రద్దు చేయడం, ఆ టీవీ ఛానల్ బంద్ చేస్తే ఏం ఉపయోగం? ప్రతిపక్ష పాత్ర వహిస్తారు. ప్రతి దాన్ని చేయడం వల్ల ప్రజాస్వామ్యం ఇంకా పూని అవ్వడం వల్ల రేపు ఇంకో పత్రిక మూసేస్తారు, ఇంకో ఛానల్ మూసేయచ్చు. తెలంగాణలో మన దాకా టీఆర్ఎస్ టీవీ 9 మూసేస్తారు, ఆంధ్రజ్యోతి మూసేస్తారు, మళ్ళీ కోర్టు ఆడుతూ తీసుకొచ్చారు. అంటే పత్రికా స్వేచ్ఛ కూడా ఇక్కడ చెప్పేస్తారు ఈ ఉద్యమాన్ని రూపం అవడానికి.
ఇక్కడ ఉన్నటువంటి. కాబట్టి ఇది సమస్య అనేది జటిలమైన సమస్య, సున్నితమైన సమస్య. చాలా సామరస్యంగా ఆలోచన చేయాల. ఇట్లాంటి విషయాల్లో అలివిగా ఆలోచన ఇవ్వడం వల్ల వచ్చే సమస్య పైకి మీరు అన్నట్టు ప్రభుత్వ వైఫల్యం మాత్రం ఏమాత్రం కాదని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈ సున్నితమైన సమస్యను పరిష్కారం చేసేదానికి శాస్త్రీయబద్ధంగా దాన్ని అమలు చేయాలి, శాస్త్రీయబద్ధంగానే దాన్ని నెరవేర్చాల్సిన అవసరం ఉంది. గతంలో మరి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు శాస్త్రీయబద్ధంగా చేయకుండా ఏదో మరి కంటి తుడుపు చర్యగా మిమ్మల్ని ఏదో ఒక రకంగా మోసం చేసి వాళ్ళు లబ్ధి పొందాలని చెప్పి ఆ రోజు ఒక జీవో నెంబర్ 30 ఒకటి ఇచ్చి మేము ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పేసి విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పడం, దాని మీద ఒక బద్ద నియామకాలు లేకుండా, శాస్త్రీయంగా లేకుండా అశాస్త్రీయంగా ఆ రోజు ఇచ్చి మరి కంటి తుడుపు చర్యగా మీరు ఏదైతే మాకు బలిజీ కాపులకు ఇచ్చారో అది దాని మీద మిగిలినటువంటి బీసీ కులాలంతా కూడా కోర్టుకు పోవడం, కోర్టు దాన్ని మరి శాస్త్రీయంగా లేదని చెప్పి కొట్టివేయడం, ఈ రకంగా మోసం చేసినటువంటి సంఘటనలో మరి మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరి అడగకుండానే కూడా ఎన్నికల మేనిఫెస్టో పెట్టి ఒక శాస్త్రీయబద్ధంగా దాన్ని మీ చేయాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు కమిషన్ వేసి కమిషన్ కాల వ్యవధి ఇవ్వడం, మరి ఇచ్చిన తర్వాత ఈనాడు రాష్ట్రంలో మాకు మరి బలిజీ కాపులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించారంటే 50% మరి దాటుతోంది. కాబట్టి 50% దాటిన తర్వాత మరి సెక్షన్ 9ని అమలు చేస్తూ మరి అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపించి కేంద్ర ప్రభుత్వం ద్వారా మరి రిజర్వేషన్ పొందేటువంటి సౌకర్యాన్ని ఇంత దానికి ఒక పక్క ప్రణాళిక ఉంది. ఆ విధంగా ముందుకు పోయేటువంటి తరుణంలో ఈ రకంగా మరి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం, ఇరుకుని పెట్టడం మంచిది కాదని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలిజీ సోదరులు కూడా ఒక నిర్ణీత వ్యవధిని ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి ఇచ్చి ఆ తర్వాత మరి మన సమస్య నెరవేర్చినప్పుడైతే అప్పుడు ఒక రాజకీయ జేఏసీగానో లేకపోతే ఇంకొక అన్ని సమైక్యాంధ్ర పోరాటంలో ఏ రకంగా అయితే ఒక జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టుకొని మరి ఆ విధంగా ముందుకు పోయి సాధించారు, అదేవిధంగా ఇక్కడ కూడా చేయాల్సిన అవసరం రావచ్చు అనేటువంటిది భావించారు. కానీ ప్రభుత్వం మీకు ఆ అవసరం లేకుండా నేను ఖచ్చితంగా చేస్తాననేటప్పుడు కొంతకాలం ఓపిక బట్టి అవకాశం ఇవ్వాలని చెప్పి సందర్భంగా మీ ద్వారా వారిని కోరుకుంటున్నాను. ఈలోగా దాన్ని మీరు ప్రభుత్వ వైఫల్యం ఉన్న చంద్రబాబు నాయుడు గారు కావాలని చేశాడని ఇంకోటని చెప్పి ఆ విధంగా ప్రకటన చేసి ప్రభుత్వాన్ని ప్రజలను తప్పు దారి పట్టించబాకని చెప్పి ఈనాడున్నటువంటి ప్రతిపక్ష పార్టీలను కూడా మీ ద్వారా వారిని కోరుకుంటున్నాను. సార్, ప్రధానంగా ఇప్పుడు సమస్య పరిష్కారంలో ప్రభుత్వం ఒక శాస్త్రీయ దృక్పథంతో ముందుకెళ్తా ఉంది, దానికి సమయం పడుతుంది. ఆ సమయాన్ని కూడా కనీసం కేటాయించి పరిగణలోకి తీసుకోకుండా ఉద్యమం చేపట్టడం ఎంతవరకు సమంజసం ఉంటున్నారు? అది సార్ సమస్యని శాస్త్రీయంగా పరిష్కారం కావాల్సింది ఎవరైనా కోరుకునేది. కానీ ఇదే ప్రభుత్వం ఆ రోజు రెండోసారి అండర్స్టాండ్ చేసిన తర్వాత ఇమీడియట్గా మంత్రులు వెళ్ళి ఆ రోజు పెద్ద ఆరోపణ చేశాడు. ఇదే మొదటి అర్థం, చంద్రబాబు నాయుడు పెద్ద అవినీతిపరుడు, 1,00,000 కోట్లు తినేశాడు ఆయన, అందువల్ల ఈ మాదిరి ఇట్లా చేస్తున్నాడు, ఇంత అవినీతిపరుడు అని చెప్పి విమర్శించాడు. ఆ విమర్శించిన తర్వాతనే మరుసటి రోజు వెళ్ళి ఇదే మంత్రులు వెళ్ళి ఆయన్ని విమర్శించి అయ్యా మేము పరిష్కారం చేస్తాం సమస్య, కాపుల సమస్య కమిషన్ ఇస్తున్నాం, కాపులు అంతవరకు 100 కోట్లు ఇస్తాను చెప్పాడు. సీఎం వస్తానే ఫస్ట్ 100 కోట్లు అనౌన్స్ చేశాడు. ఆయన ఎప్పుడైతే ఆ మాట అన్నాడో 1,00,000 కోట్లు అవినీతి జరిగింది ప్రభుత్వం అన్నాడు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అనేవాడు మా ప్రతిపక్ష పార్టీ వీళ్ళు కూడా ముద్రాడు కదా 1,00,000 కోట్లు అవినీతి పడు అని చెప్పాడు. ఆ మరుసటి రోజు వెళ్ళి 100 కోట్లు కాదు మేము 1000 కోట్లు ఇస్తామని చెప్పాడు. కాపు కార్పొరేషన్ దానికి అధ్యక్షుడు నియమించాం. కాపు కార్పొరేషన్ ద్వారా సామాజికంగా అనుకున్నటువంటి కాపు వర్గాలంతా కూడా రుణాలు ఇస్తాము, అదేవిధంగా వాళ్ళకి ఉపాధి కల్పించడానికి మార్గాలు ఇస్తామని చెప్పాడు. ఆ రోజు మళ్ళీ మరుసటి అయినా దానికి సంబంధించి అదేవిధంగా ఎవరి మీద కూడా కేసులు మేము బనాయించము అని కూడా హామీ ఇచ్చాడు. అది చూసుకుంటుంది మేము ఇక్కడ ఎవరు బనాయించం కేసు మాదని చెప్పాడు. ఆ 2 హామీల మీద అతను బయట వచ్చాడు. ఆ రోజు ఆ 100 కోట్లు 1000 కోట్లు రావడానికి కారణం ఉద్యమే కదా. అంతవరకు 100 కోట్లు ఇస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే రెండోసారి ఆయన చేశాడు ఉద్యమం చేశాడో ఆ రోజు 1000 కోట్ల వరకు ప్రభుత్వం ఒప్పుకొని దాన్ని కమిషన్ ఇస్తారు, దానికి చైర్మన్ ఇమీడియట్గా అపాయింట్ చేశాడు. అది వర్క్ జరుగుతుంది. ఆ వర్కౌట్ చేసే క్రమంలో ఎక్కడైతే జిల్లాల వారిగా వచ్చి అప్లికేషన్ తీసుకుంటున్నారు, ఈ అప్లికేషన్ తీసుకునే విషయంలో కూడా ఒక వర్గం వాళ్ళు తీసుకునే ఆరోపణలు ఉన్నాయి. టీడీపీకి అధికార పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి కాపుల ద్వారానే అప్లికేషన్ తీసుకుంటున్నారు, వారికి రుణాలు ఇస్తున్నటువంటి ఆరోపణలు వచ్చినాయి. అధికారులు ఈరోజు కాపులంతా కూడా ఈ టీడీపీ ఉన్నారని లేదు, కాపులు నమ్మి ఓటేసారు మెజార్టీ, కానీ కాపు నాయకులంతా టీడీపీలు లేదు. ఇప్పుడు నేను చిరంజీవి వచ్చాడు, దాసరాయణ వచ్చాడు, మేము మద్దతు అన్నారు, వాళ్ళంతా పెద్ద ఈరోజు చెప్పాలంటే రాష్ట్రంలో మొదటి కన్నా పెద్ద నాయకులు దాసరాయణరావు, చిరంజీవి పెద్ద నాయకుడే. ఆయన ఎక్కడి నుండి వచ్చి తిరుపతి గెలిపించాం. ఎందుకు గెలిపించాం? కాపులంతా ఓటేసారి వచ్చి గెలిచారా. అందుకనే పెద్ద డైనమిక్ లీడర్ పవన్ కళ్యాణ్ ఈరోజు నోరు మీద ఆయన వారం రోజులుగా మామూలుగా అయితే ఆయన ఆడ భూసేకరణప్పుడు అమరావతికు వచ్చినాడు, తూలూరుకు వచ్చినాడు, రేపాలెంకి వచ్చాడు, కొంచెంసేపు అంతా కూడా అతను సినిమా పక్కీలో చేశాడు.
ఆయన ఏదో చర్చిస్తారంటే ఒకసారి విజయవాడకు వస్తే ఫ్లైట్లు వస్తే ఆయన రిసీవ్ చేసుకునే కోసం ఎయిర్పోర్ట్ పోయారు. పనిచేసినప్పుడు వారు ఎందుకు చేయలేకపోయారు? నేను చెప్పేది వాళ్ళు చెప్పేది ఎందుకు చేయలేకపోయినారంటే అది వాళ్ళ అసమర్థత కావచ్చు, ముద్రగడ సమర్థత కావచ్చు. నేను చెప్పేది ఎవరెవరికి ఉద్యమ స్వరూపం మంది ఉండదు. బాలాజీ గారు ఒక రకంగా మాట్లాడచ్చు, నేను ఒక రకంగా మాట్లాడచ్చు, నా వెనకాల ప్రజలు ఉండొచ్చు, మీ వెనకాల 10 మంది ప్రజలు ఉండొచ్చు, కానీ నేను ఆవేశంగా మాట్లాడు, మీరు సమయంగా మాట్లాడచ్చు. కాబట్టి ప్రజలు అనేవాళ్ళు ఇక్కడ ముఖ్యం. ఇక్కడ చిరంజీవి గొప్ప, దాసనారాయణ గొప్ప, ఎందుకన్నా పవన్ కళ్యాణ్ డైనమిక్ అనేది పక్కన పెడితే ఈ ఉద్యమంలో ప్రధాన పాత్ర ఎవరు వహిస్తున్నారు? ఉద్యమాలు మీరు చెప్పినట్టు 30 సెక్షన్ కానీ ఇంకో సెక్షన్ కానీ విజయభాస్కర్ రెడ్డి నుండి కూడా ఇచ్చినా కూడా ఈరోజు సెంట్రల్ కోర్టుకు పోవచ్చు. ఈరోజు గుజ్జర్లు చేస్తున్నారు ఉద్యమం రాజస్థాన్లో, కుల సమస్య అది, రైలు పట్టాలు పెరిగేస్తున్నారు, రైలు ఆపేస్తున్నారు. నిన్న దాకా పాటీదారులు గుజరాత్లో ఒక చిన్న 24 years ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లాడు పెద్ద ఉద్యమం చేసినాడు రిజర్వేషన్ కావాలని. పాటీదారులు వాళ్ళు తీసుకుని జైలు వేశారు. ఈరోజు జైలు వేసి పెద్ద సెక్షన్ పెట్టి అతని మీద ఈరోజు ప్రభుత్వ ద్రోహం కేసులు పెట్టారు. అదేవిధంగా ఇక్కడ హర్యానా చేస్తారు, హర్యానాలో అది కూడా కుల ఉద్యమం జాట్స్. అంటే జాట్స్ ఎక్కడెక్కడ ఉద్యమం జరుగుతాయి, ఏ ఉద్యమంలో కూడా సరే. ఈరోజు గుజరాత్లో అంత సీఎం గుజరాత్ ఆనందమణి గుజరాత్, ఆడ పటేల్ సీఎం కూడా పటేలే, వాడు కూడా పటేలే. 24 ఏళ్ళ పిల్లలు ఈరోజు ఉద్యమం చేశాడు అక్కడ, 24 జైల్లో ఉన్నాడు ఇప్పుడు 5-6 నెలలుగా. కాబట్టి ఉద్యమం చేయాలంటే చిరంజీవి గారు చేస్తే ఉద్యమం అవుతుందా, దాసనారాయణ చేస్తే ఉద్యమం అవుతుంది కాదు. వాళ్ళు సపోర్ట్ నేను వచ్చాను, వాళ్ళు కూడా ఆవేదన, ఎందుకంటే కాపులంతా కూడా ఈరోజు ఆవేదనతో ఉన్నారు. ఈ ఉద్యమం మొదటి పద్మనాభం హీరో అయినాడు ఇప్పుడు. ఎవరైతే ఉద్యమంలో ఉంటాడో, ఎవరైతే ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి 2500 కిలోమీటర్లు చేసినాడు పాదయాత్ర, ఈయన 3500 కిలోమీటర్లు చేశాడు, 2500 కిలోమీటర్లు చేసినాడు, సీఎం అయినాడు. అప్పుడు సత్యనారాయణరావు పిసిసి ప్రెసిడెంట్ ఎందుకు కాదు, వైఎస్ఆర్ ఎందుకు అయినాడు? వీరు 2500 3000 కిలోమీటర్లు చేశాడు. ఆయన అన్ని యొక్క సమస్యలు తెలుసుకున్నాడు. ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి అయినాడు. విభజన టైంలో ఎన్నో రకాల హామీలు, ఎన్నో రకాల సమస్యలు ఉంటే రాష్ట్రంలో ఎందుకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు కాదా? చిరంజీవి ఎందుకు ముఖ్యమంత్రి కాదా? కాబట్టి ముఖ్యమంత్రి కావడానికి, అధికారం అవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ప్రధానంగా ఉద్యమంలో ఎవడైతే ముందు ఉంటారో వాళ్ళు వస్తారు. అట్లా ఇక్కడ నేను చెప్పినానంటే, మీరు చెప్పిన క్వశ్చన్కి ఈరోజు చిరంజీవి, దాసనారాయణ ఈరోజు మద్దతు ఇవ్వచ్చు. వాళ్ళు ముందుగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఏం చేయకపోవచ్చు. చేయకపోవడానికి కారణం ఆ రోజు నిలదీయలేదు. మీరు నిలదీయవచ్చు కదా. చిరంజీవి తిరుపతికి వచ్చాడు, ఎమ్మెల్యే అయ్యాడు, రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఆయన కేంద్రం వచ్చేప్పుడు నిలదీశారు తిరుపతిలో, అయ్యా మేమంతా కాపులు ఓటేస్తాం మీకు, మా వల్ల నువ్వు ఎమ్మెల్యే అయినావు, నువ్వు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తున్నావు పార్టీని, ఎందుకు ప్రాంతీయ పార్టీ కొనసాగించవు, మేమంతా నీకు సపోర్ట్ 135 మంది నా కాపులు, మేమంతా నీకు సపోర్ట్ ఉంటాం, ఇంకా బీసీలు కలుపుకుంటాం, రాష్ట్రంలో అధికారం మంది అని చెప్పి ఎప్పుడైనా ఆయన నిలదీశారా? ఆయన గట్టిగా పట్టుకున్నారా? ఏం పట్టుకోవాలా, వదిలేశారు. ఆయన గెలిచాడు, వదిలేశారు. అట్లా నేను చెప్పడం ఏంటంటే, ఒక నాయకుడిని కార్యకర్తలు కూడా బాధ్యత ఉంది. ఒక నాయకుడు తప్పు చేస్తుంటే కార్యకర్త ఉంది. ఒక నాయకుడు తప్పు చేసి పైకి నిలిపినంత మాత్రాన కార్యకర్తలు కూడా ఎప్పుడు నిరంతరం అవుతూ ఉండరు. ఈరోజు ముద్రగడ పద్మనాభం అనేది ఇప్పుడు కాదు, ముందు నుండి ఆయన ఉద్యమం చేస్తాడు. ఇదే కాదు, ఆయన నిలబడిన కారణం ఆయన ఉద్యమం స్ఫూర్తుంది. అంతే తప్ప దీంట్లో ప్రభుత్వం అనేది మాట తప్పింది కాబట్టి ఆ రోజు అరెస్ట్ విషయంలో కానీ, ఆ 1000 కోట్లు ఇచ్చేటువంటి విషయంలో కానీ ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళకి ఇవ్వడం లేదని ఆరోపణ ఉంది. లబ్ధిదారులు ఒక పార్టీకి ఇస్తున్న ఆరోపణ ఉంది. ప్లస్ అరెస్ట్ నేను రాయలసీమలో అని చెప్పడం అవసరం లేదు. ఒక సీఎం స్థాయిలో ఉన్నవాడు తుని చాలా ప్రశాంతమైన ఏరియా, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో గొడవలు జరగవు, రాయలసీమ నుంచి గొడవలు చేశారని చెప్పిన తర్వాత రాయలసీమను ఫస్ట్ అరెస్ట్ A1 A2 A3 10 మంది అరెస్ట్ చేయి ఫస్ట్ రాయలసీమని. ఎవరైతే నువ్వు పులివెందులు అంటున్నావు, తిరుపతి అంటున్నావు, వాళ్ళు 10 మంది అరెస్ట్ చేయి, 11 వాళ్ళు నువ్వు చేయి, నువ్వు మొత్తం చేసి అరెస్ట్ చేయి, వాళ్ళు చేసేప్పుడు మొత్తం నువ్వు అరెస్ట్ చేసినంత వాళ్ళు చేశారు కాబట్టి విచారణ అనేది జరుగుతుంది. నువ్వు అరెస్ట్ చేసినప్పుడు అరెస్ట్ చేసి లోపల పెట్టారు వాళ్ళు. అదే ముద్రగడ నాన్న ఫస్ట్ డిమాండ్ ఏంటంటే అరెస్ట్ చేసిన వాళ్ళు వదిలేయాలా, ఇంకా అరెస్టులు జరగకూడదు. ఆ 2 ప్రధాన డిమాండ్. ఇప్పుడు రిజర్వేషన్ గురించి సమస్య రాలా, ముద్రగడ దీక్షలో ఉన్నటువంటి డిమాండ్ 2 ఉన్నాయి. నెంబర్ 1 అరెస్ట్ చేసిన బేసరిగా వదిలేయాలి. మీరు చెప్పినట్టు చట్టం ధర్మాదారులో ఉంటుంది. దాని రైల్వే కేసులు, రైల్వే ఆస్తుల దగ్గర పోవాలంటే కేసు సీరియస్ కేసులే. కానీ ఏం చేస్తాం, 60 మంది హామీ ఇవ్వకూడదు, అట్లా చెప్పకూడదు, అట్లా ప్రకటించకూడదు. ప్రకటించడం జనవల్ల ఇలా జరుగుతుంది సమస్య. సార్ మీరు చెప్పండి సార్, ఇప్పుడు అరెస్ట్ చేయడాన్ని వీళ్ళు చట్టబద్ధత కాదు అంటున్నారు. అంటే రాయలసీమ వాసులు చేశారు కాబట్టి వీళ్ళని వదిలేసి అక్కడ తుని గట్లను ఉన్న చేయడం ఎంతవరకు సంబంధించాలి? ముఖ్యమంత్రి గారు రాయలసీమ వాళ్ళు చేశారని చెప్పి ఏకపక్షంగా చెప్పట్లేదు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు రాయలసీమకు చెందినటువంటి వాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది రాజకీయ ముసుగులో కొంతమంది నేరస్తులు దీనికి పాల్పడి ఉండొచ్చు. తూర్పుగోదావరి మరి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలంతా కూడా ఇలాంటి సంఘటనలు గతంలో ఎప్పుడు చేసిన సందర్భాలు లేవు, వారికి ఆ లక్షణాలు లేవు, వారు సామరస్యంగా పోయేటువంటి వాళ్ళని చెప్పి ఒక నమ్మకంతో చెప్పడం జరిగింది. మరి దాని తర్వాత సిఐడి వారు పూర్తిగా విచారణ చేసి అన్ని రకాలుగా
మరి వాళ్ళ నివేదికలు తెప్పించుకున్న తర్వాత ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ఎవరు నేరం చేశారో వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. మరి ఆ రోజు ముఖ్యమంత్రి రాయలసీమ వాళ్ళు చేశారని చెప్పి ఈరోజు రాయలసీమ వాళ్ళని మరి నేరస్తులు కాకపోయినా కూడా అరెస్ట్ చేయాల్సిన సందర్భం లేదు, అవకాశం లేదు. వారు ఆ రోజు ఒక డౌట్ని ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కొంతమంది చేసి ఉండొచ్చు అనేటువంటిది అపోహని తేవడం జరిగింది. దాన్ని మీరు పదే పదే మరి ముఖ్యమంత్రి రాయలసీమలో చెప్పాడు, రాయలసీమలో అరెస్ట్ చేయాలంటే మరి నేరం చేయనటువంటి పోలీసులు దర్యాప్తులో కూడా తిరుపతి వాసులు కూడా పాల్గొన్నారని చెప్పి దర్యాప్తు చేసి విచారణలో నిర్ధారణకు వచ్చిన తర్వాత మరి వారు ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా తప్పు చేసినటువంటి వాడు మరి చట్టానికి మరి ఈరోజు చట్టం ముందర అందరూ సామాన్యమైనటువంటిది ఈరోజు ప్రజల్లో ఉంది. ప్రభుత్వం కూడా మరి విధ్వంసకాలు సృష్టిస్తా ఉన్నా, ప్రభుత్వ ఆస్తులకు మరి విఘాతం కలిగిస్తున్నా, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నా చూస్తూ ఊరుకోదు. ఏ ప్రభుత్వం అయినా కూడా వెంటనే ప్రజలకు ఆటంకం లేకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మరి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకునింది. మరి దాన్ని తప్పుబట్టి ఈరోజు బేషరతుగా చెప్పాలి, విడుదల చేయాలనేటువంటిది సమంజసం కాదని చెప్పి ఈనాడు ప్రజల్లో కూడా ఒక చర్చ కొనసాగుతుంది. దాన్ని కూడా మరి అవగాహన చేసుకోవాలా. మరి ముద్రగడ పద్మనాభం గారు మంచి ఆశయం, వారు కోరుకున్నటువంటిది గతంలో ఉన్నటువంటి దాన్ని మరి మళ్ళీ మాకు ఇవ్వాలనేది గత 60 సంవత్సరాలకు వస్తున్నటువంటి డిమాండ్. కాబట్టి ఆ డిమాండ్ నెరవేర్చడం కూడా ధర్మం. మరి ప్రభుత్వం కూడా దిశగా ముందుకు పోతోంది. ఖచ్చితంగా సెప్టెంబర్లోగా మీకు ఇచ్చిన మాట ప్రకారం చేసేదానికి ముందున్నాం. ఇకపోతే 1000 కోట్లు అన్నారు. మరి గతంలో ఈనాడు రాష్ట్రం విడిపోయినటువంటి సందర్భంలో, ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో, ఒక దశలో మరి ఉద్యోగస్తులకు కూడా జీతాలు ఇవ్వనటువంటి సందర్భంలో తనకున్నటువంటి అనుభవాన్ని రంగరించుకొని మరి అందరిలో అన్ని రాష్ట్రాల మాదిరిగా ఉద్యోగుల జీతాలు ఇవ్వడం చేయకుండా మరి ఎప్పటికప్పుడు వారి జీతాలు వారికి ఇస్తూ ఈరోజు రాజధాని లేకపోయినా కూడా రాజధానిని మరి రాష్ట్రంలో ఒక అమరావతి అనేటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి మరి నగరాన్ని ఎంపిక చేసుకొని ఈరోజు అమరావతి నిర్మాణానికి కేంద్రం సహకరించకపోయినా, ఆర్థికంగా సహకరించకపోయినా, మరి ఏ రకంగా మౌలిక వసతులు సరిగా లేకపోయినా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు తనకు ఉన్నటువంటి అనుభవంతో ఈరోజు మరి విదేశాలు పర్యటిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కమ్మని, ఆ విధంగా ప్రజలను కూడా భాగస్వాములు కమ్మని చెప్పి ఇటీవలే మరి ఒక నవ నిర్మాణ దీక్ష చేసి ఏదైనా ఈ ప్రభుత్వం చేపట్టేటువంటి మంచి కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములు చేయాలని చెప్పి ఆ దిశగా ముందుకు పోతూ మరి సేమ్ టైం మరి గతంలో ఎన్నికల అజెండాలో ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చడానికి ఈనాడు మరి గతంలో 200 ఇచ్చేటువంటి పెన్షన్ని 5 రెట్లు పెంచి 1000 రూపాయలు మరి వృద్ధాప్య వితంతు పెన్షన్లు ఇస్తున్నాం. అదేవిధంగా మీరు ఇందాక అన్నారు మరి రుణమాఫీ అన్నారు. ఖచ్చితంగా ఈరోజు ఈ రాష్ట్రంలో 22 లక్షల మందికి 50,000 రూపాయలు తీసుకున్నటువంటి రైతులకు అందరూ కూడా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా మిగిలినటువంటి కూడా మన గత ఏప్రిల్లో 2వ దఫా కూడా మరి రుణ మాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా మరి మహిళలు అన్నారు, మహిళలకి మరి ఈనాడు నిజంగా కూడా 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేటటువంటి వాస్తవం. మన మరి ఆయన ఒకటి తర్వాత ఒకటి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి కోసం మరి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే మొన్న మహిళలు కూడా 3,000 రూపాయలు రద్దు చేయడం జరిగింది. మరి మొన్న జరిగినటువంటి కర్నూలులో మహిళా దినోత్సవం రోజు కూడా త్వరలో ఇంకొక 3,000 రూపాయలు కూడా రద్దు చేస్తాం, మేము ఇచ్చిన మాట ప్రకారం దాని తర్వాత కూడా మిగిలిన రద్దు చేసేటానికి ముందుకు పోతామని చెప్పి చేస్తున్న ప్రయత్నం అని చెప్పి కూడా దానికి ప్రజలు కూడా సహకరించాలి. ఈరోజు మౌలిక వసతులు లేకపోయినా మరి నాయకుడిగా తనకున్నటువంటి అనుభవాన్ని మరి ఈరోజు తీసుకొచ్చి మరి ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రాజధాని నిర్మాణం చేస్తూ ప్రభుత్వం బడుగు బలిగిన వర్గాలకి ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వారి పార్టీ కావచ్చు, ఈరోజు ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కొనసాగిస్తే భవిష్యత్తులో మనకు అధికారం రాదేమో అనేటువంటి దురాలోచనతో ఈ మరి ముద్రగడ పద్మనాభం గారిని కూడా తప్పుదారి పట్టించి కులంలో చిచ్చుపెట్టి ఆ కులాన్ని ఆకర్షితులు చేసుకోవడానికి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు అన్ని రకాలుగా అభ్యంతరాలు పెడుతున్నారు. కాబట్టి దాన్ని ప్రజలు కూడా ఈరోజు క్షుణ్ణంగా అన్ని అవగాహన చేసుకుంటున్నారు. ఎవరు ఏ రకంగా మరి ప్రజలకు అందుబాటులో ఉన్నారో, ప్రజలకు ఏ రకమైన సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వగలరు, ఇస్తున్నారని కూడా అంచనా వేసుకొని వారికి మద్దతు ఇస్తారు. ఆ రకంగా ముందుకు పోవాలని చెప్పి మరి ఎక్కడా ప్రభుత్వ వైఫల్యం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదని చెప్పి కూడా మనం ఒకసారి మరి రుజువు అర్థం చేసుకోవాలని చెప్పి మీ తర్వాత కోరుకుంటున్నాం. తుని ఘట్టంలో రాజకీయ పార్టీల యొక్క ప్రణాళికలో భాగంగానే ముద్రగడను పావుగా వాడుకుంటున్నారు అని చెప్పేసి ఒక ప్రధాన ఆరోపణ. అది ఎంతవరకు నిజం అంటున్నారు సార్? మీ
ఘటన అనేది ఇప్పుడు ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో ఇట్లా జరిగింది కాబట్టి ఆయన ఇప్పుడేం చెప్పారు నాకు, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో ప్రజలు చాలా మంచివాళ్ళు, చాలా సుఖశాంతి పలికేవారు, ప్రశాంతంగా ఉండేవాళ్ళు. అక్కడ ప్రజలు ఎక్కడ కూడా ఇట్లాంటి ఘటన జరగలేదు కాబట్టి, మొదటిసారి జరిగింది కాబట్టి దానికి బయట నుండి వచ్చిన వారే ప్రమేయం అని చెప్పి పదే పదే చెప్పారు. నేనేం చెప్పడం లేదు, పత్రికలు మీరు చూడండి, నేను చెప్పడం లేదు. నేను చెప్పాను మీ ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి, మీ ముఖ్యమంత్రి కాదు, మీరు కాదు, మీ డీపీ అవ్వచ్చు, నేను కాదు, జర్నలిస్ట్ కావచ్చు, కానీ మన ముఖ్యమంత్రి, మనకు అధికారం పెంచితే ఆయన మనందరికీ ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా నోరు జారకూడదు చెప్పడానికి ఎగ్జాంపుల్. ఎందుకంటే కులం మతం సమస్య చాలా అందంగా చెప్పాను ఎగ్జాంపుల్. కులము మతం అనేది చాలా సెన్సిటివ్ సమస్యలు. అలాంటి విషయాల్లో ఎవరు కూడా నోరు జారిన అవసరం లేదు. అధికార పార్టీ కదా, ప్రతిపక్ష పార్టీ కూడా, అదేవిధంగా ఏ పార్టీ కూడా, అదేవిధంగా మీడియా కూడా ఎప్పుడు కూడా కులం వచ్చినా గొడవ వచ్చినా మనం రాయి మీడియాలో కూడా మన వార్తలు ఏం రాస్తాము, 2 వర్గాల మధ్య ఘర్షణ రాస్తాం. పోలీసు విచారణలో కూడా రాయలసీమ వాసులు ఉన్నారని తేలింది. 2 సామాజిక వర్గాల మధ్య గొడవలు రాస్తాం. వాళ్ళని కులం ఎప్పుడు మెన్షన్ చేయము, పత్రికలో మనం రాయము, ప్రతిపక్షాలు రాయవు, చెప్పరు. అధికార పార్టీ అసలు చెప్పకూడదు, ముఖ్యమంత్రి అసలు చెప్పకూడదు. ఫలానా కులము, ఫలానా వర్గము, ఫలానా ఇది చెప్పం. 2 వర్గాల మధ్య చిచ్చులు పెడతాం, 2 సామాజిక వర్గాల మధ్య ఘర్షణ పెడతాం. పత్రికలో వార్త రాయడం కానీ, టీవీలో మాట్లాడడం కానీ. ఇక నేరుగా నువ్వు రాయలసీమ వాసులు ఇట్లాంటి వాళ్ళంటే నువ్వు రాయలసీమ వాసే కదా. చంద్రబాబు నాయుడు ఎవరు? రాయలసీమే, ఈ జిల్లా వాడే. ప్రతిపక్షం అయితే రాయలసీమ, కడప, ఏదైనా రాయలసీమ వాసు. రాయలసీమ వాళ్ళంతా అంటే నువ్వు కూడా అప్పటికి ఎట్లాంటి వాడేనా? నేను చెప్పేది ఒక్క ముఖ్యమంత్రి సంబంధించినటువంటి గోండాలు రౌడీలు చేస్తుండొచ్చు. ఫస్ట్ రాయలసీమ వాడాడు, తర్వాత పులివెందులు కూడా వాడినచ్చు. ఓకే, పులివెందుల వాళ్ళు రౌడీలు, గోండాలు వాళ్ళు చేశారు. ఎస్, యూ లెట్ ద అరెస్ట్ ఫస్ట్ పులివెందుల పీపుల్. పులివెందులు అరెస్ట్ చేయి 10 మందిని. నువ్వు వాడు 50 మంది కేసు పెట్టావు, 100 మంది కేసు పెట్టావు. ఒక రైలు కాల్చాలంటే 100 మంది 200 మంది అవుతారు. 200 మందిలో A1, A2, A3 10 మంది అరెస్ట్ చేయను, 10 మంది కేసులు పెట్టు. నువ్వు అక్కడ దానికి ఒక ఎంక్వైరీ కమిటీ, ఆయన చెప్పారు ఆయనే, దానికి సిబిఐ ఉంది, సిఈసిడి ఉంది, ఎంక్వైరీ చేస్తుంది. ఎస్, సిఈడి ఎంక్వైరీ చేయని, సిబిసిడి ఎంక్వైరీ జరగని, సిబిఐ ఎంక్వైరీ చేయని, అప్పుడు నువ్వు ప్రకటించు. లేదు దీనికి బాధ్యులైన మంది యాక్షన్ తీసుకుంటాము అని చెప్పు. నువ్వు పర్టికులర్గా ఒక ఏరియాని, ఒక ప్రాంతానికి ప్రతినిధించిన వ్యక్తి, 10 ఏళ్ళు సీఎంగా ఉన్న వ్యక్తి, 40 ఏళ్ళు రాజకీయ ప్రజ్ఞ ఉన్న వ్యక్తి, అన్ని సామాజిక వర్గాలకు అవగాహన ఉన్న వ్యక్తి ఒక్క ఇమీడియట్గా స్పాంటేనియస్గా ఒక మాట మాట్లాడడం చాలా తప్పు అని నేను చెప్తాను. అలాంటి మాట్లాడడం వల్లే ఈరోజు అలాంటి సమస్య వచ్చింది. రాయలసీమ మాట కావచ్చు, పులివెందుల మాట కావచ్చు, ఏదైనా కావచ్చు, నువ్వు మాట్లాడడం వల్లనే వాళ్ళే ఇట్లాంటి గొడవలు చేస్తారని చెప్పడం వల్లనే, వాళ్ళ మీద ఇట్లాంటి అరాచకాలు చేస్తారని వాళ్ళే రౌడీలు చెప్పడం వల్లనే ఈరోజు సమస్య వచ్చింది. అందువల్ల అరెస్టులు కూడా వాళ్ళే ఉంటారనుకున్నారు. ముద్రడబోతున్నాను కానీ ఆయన వర్గంగా ఏమనుకుంటారంటే వాళ్ళే ఉంటారు. ఈరోజు ఆ A1, A2, A10 వరకు వాళ్ళే ఉంటారనుకున్నారు. కాబట్టి లాస్ట్కి వచ్చి ఇక్కడ 10 మంది 20 మంది వస్తుంది భద్రుడు అనుచరులంతా అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళంతా కూడా కుయ్యమని నేరుస్తున్నారు, వాళ్ళంతా దాడులు చేస్తున్నారు, తీసిపోయి వాళ్ళంతా రైలు ఎక్కించుకుని లోపలేస్తున్నారు. దర్యాప్తు జరుగుతుంది కదా, దర్యాప్తులో వేగవంతమైన తర్వాత ఎవరు ఏంటనేది బయటపడుతుంది. మరి ఎందుకు ఆ మాదిరి ప్రకటించని చెప్పి ఆ ప్రకటించడం వల్ల ఎంత వచ్చింది. ముఖ్యమంత్రి ఆ ప్రకటన లేకపోయింటే ఇంత గందరగోళం జరిగింది. ఇప్పుడు కాపులు కూడా సైలెంట్ అయిపోయింటారు. అయ్యా ఎస్ కొట్టినాం, కాల్చాము, రైలు కాల్చడం 40 కోట్ల రూపాయలు, రైలు పట్టాలు ముట్టుకుంటేనే కేసు పెడతారు. రైల్వే స్టేషన్ ఓపెన్ రైల్వే స్టేషన్ ఎన్నోసార్లు మేము కూడా రైలు రకో చేసాం, ఆయన కూడా మాత్రం రైలు రోజు చేయవచ్చు. ఎప్పుడు కేసులు పెట్టాల. ఇప్పుడు 10 ఏళ్ళ చట్టం మారింది. రైల్వే స్టేషన్ అడుగు పెడితే జెండా, నల్ల జెండా పెట్టినా, ఎర్ర జెండా పెట్టినా లోపలేస్తున్నారు. రైల్వే కోర్టు కేసులు పోవాలి. ఇలా అంత సీరియస్ కేసులు ఉన్నాయి. అట్లాంటి ఘటనలు దానికి కేంద్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది, పోలీస్ యాక్ట్ అన్నీ ఉన్నాయి. అట్లాంటప్పుడు ఆ సమస్య మీద వాళ్ళకి వదిలిపెట్టాము. నువ్వు చట్టం తన పని చేసుకుని వదిలేసే సమస్య లేదు. ఒక స్థాయిలో బాధ్యతమైన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రాయలసీమ మీద, పులివెందుల మీద ఆపాదనలు వేయడం వల్ల అక్కడ సమస్యలు ఉంటాయి. ఇక్కడంతా పేపర్లో, టీవీలో వచ్చారు, ఇక్కడంతా కూడా తిరుపతి అరెస్ట్ చేస్తారు. రాయలసీమ రాయలసీమలో ఉన్నటువంటి పులివెందుల కొండలు చేశారు కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేశారా? నేను అదే 20 మందిలో పులివెందులు అరెస్ట్ చేశారా? చేయలే కదా. చేసింటే ఆయన ముద్రడ సైలెంట్గా ఉంటాడు. ఎలా అంటే మీరు చెప్పిన బంధాలు కమిటీ చేశారు, 1000 కోట్లు ఇచ్చారు. ఈరోజు చాలా మేలు చేశారు. చెప్పాలంటే ఇంతకుముందు 40 ఏళ్ళలో ఎవరు చేయని మేలు చేశాడు చంద్రబాబు నాయుడు. నువ్వు చెప్పిన విజయభాస్కర్ చేయాలి, వైఎస్ఆర్ చేయాలి. ఈరోజు 1000 కోట్లు ఇవ్వడం చిన్న విషయం కాదు. ఒక కళాశాలకి బ్రాహ్మణులకు ఈరోజు 100 కోట్లు ఇచ్చారు, ఈబీసీకి ఇస్తామంటున్నాడు. ఇవన్నీ మంచిదే. కానీ ఇచ్చే ముందు, ఈ కమిషన్ చేసే ముందు ఇట్లాంటి ఘటనలు, ఇట్లాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, సెన్సిటివ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈరోజు మనం చేయటువంటి నోరు జారడం వల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి. దానివల్ల ఈ సమస్యలు ముద్రగడ డిమాండ్ 2 ఉన్నాయి. ఇప్పుడు అరెస్ట్ చేసిన విడుదల చేయాలా, కేసులు ఎత్తేయాలా. ఈరోజు ఏం కాపునాడు రిలేషన్ గురించి మాట్లాడాలి ఆయన. కాబట్టి ఇక్కడ వచ్చిన సమస్య, ఆయన వర్గం లోపల పోయినప్పుడు, ఆయన వర్గం జైల్లో ఉన్నప్పుడు ఇట్లాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి దీనికంతా ప్రధాన కారణము ప్రభుత్వదే నేను చెప్తున్నాను అంటున్నా. మీరు ఏమైనా చెప్పండి దానికి. సార్ దాని మీద చెప్పండి. కారణం అనేటువంటిది మంచిది కాదు. ప్రభుత్వం శాంతి భద్రతలు కాపాడడం గతంలో మనం ఇప్పుడే చర్చించుకున్నాం.
మరి వారు అడిగింది నిజంగా ఒక విషయం మీరు ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వాళ్ళల్లో 6-7 మంది మరి ఆ కులానికి సంబంధించిన వాళ్ళు కాదని తెలిసింది. మరి ఇంకా అటప్పుడు వారి కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ ఉద్యమంలో పాల్గొని మరి ఆ విధంగా విధ్వంసకర సంఘటనలు చేశారంటే అది దానికి ఒక రాజకీయ పార్టీ వెనకాల ఉందనేది కూడా నిర్ధారించుకోవచ్చు. దాన్ని ఉద్దేశించి ఆ రోజు కూడా మరి గతంలో అనుభవాన్ని బట్టి ముఖ్యమంత్రి గారు రాయలసీమ సంబంధించేటటువంటి పులివెందుల కొండలు ప్రవేశించి చేసి ఉండొచ్చు అనేటువంటిది ఆ రోజు దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. కాబట్టి మీరు దాన్ని పదే రాయలసీమ అనేది సమంజసంగా ఓకే. ముద్రగడ దీక్ష పట్ల ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తూ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపడితే శాంతిని నెలకొల్పే అవకాశం ఉంటుందని చెప్పి ప్రధానంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే ప్రధానంగా మరో అంశం, ప్రధానంగా విద్యా హక్కు చట్టం అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పూర్తిగా విఫలమవుతోందని చెప్పి ప్రధానంగా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రైవేటు కళాశాల దందాలను అరికట్టడంలో ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి పత్రికలు పదే ప్రచురిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై ప్రధానంగా విశ్లేషిస్తాం. ముందుగా సార్, ఇవాళ ప్రైవేట్ కళాశాల దందా రోజుకి పెరుగుతోంది. సామాన్య ప్రజలు సైతం తమ పిల్లలను చదివించుకునే పరిస్థితి కరువవుతోంది. అంటే ప్రభుత్వ కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం దృష్టి సారించడం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. దీని పట్ల ఒక అధికార పార్టీగా మీరు ఎలా భావిస్తున్నారు ఏంటి సార్? గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు తక్కువగా ఉందని చెప్పేటువంటి ప్రజల్లో ఒక నిర్ధారణ ఉంది, ఒక ఆలోచన ఉంది. మరి అక్కడ విద్యా ప్రమాణాలు తక్కువగా ఉందని చెప్పి మరి ప్రజలు కూడా మరి సామాన్య ప్రజలు కూడా మన బిడ్డల్ని కార్పొరేట్ కళాశాలలో కార్పొరేట్ పాఠశాలలో మరి చేర్పిస్తే వారికి మంచి చదువుకొని భవిష్యత్తులో ప్రయోజకరంగా తయారవుతారనే ఆలోచనతో మరి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ఆలోచించుకున్న సందర్భంలో గతంలో వాస్తవాలు కూడా అది మరి ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం దాన్నంతా కూడా అవగాహన తీసుకొని మరి మరి విద్యా ప్రమాణాలు తక్కువ అని చెప్పినందువల్ల దాని మీద ఒక పక్కగా మరి విద్యాధికారులతో కావచ్చు, దానికి సంబంధిత మంత్రులతో కావచ్చు, మరి అనేక రకాలుగా చర్చించి గతంలో కూడా మరి వారిని మరి దండించి భవిష్యత్తులో కనుక మరి వారి విద్యా ప్రమాణాలకు సరిగా లేకపోతే ఆ స్కూల్ రద్దు చేస్తాము, లేకపోతే మీ మీద మరి శిక్షకు గురయ్యేటువంటి అవకాశాలు ఉంటుందని మరి అనేక రకాలు కూడా చెప్పిన దానివల్ల ఇప్పుడు మరి ప్రభుత్వ పాఠశాలలో కూడా మంచి ఉపాధ్యాయులు ఉన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా వారు కూడా మంచి బోధన అందించి మరి ముందుకు వెళ్ళిన సందర్భంలో రిజల్ట్లు కూడా మనం 10th క్లాస్లో చూస్తాం. అదేవిధంగా ఇంటర్మీడియట్లో కూడా మంచి రిజల్ట్స్ మన చిత్తూరు జిల్లాలో కూడా వస్తాయి. కానీ ప్రజలు అలవాటు పడిపోయారు. కార్పొరేట్ కళాశాలలో మరి చదివిస్తే మనం కూడా అంటే నిన్ను చూసినాను, నన్ను చూసి ఇంకొకరు, ఆ విధంగా ఒకరిని చూసి ఒకరు ఈ విధంగా కార్పొరేట్ కళాశాలకు మొగ్గు పెట్టిన తరుణంలో వారు ఆ వీక్నెస్ని, ఆ బలహీనతని మరి దగ్గర చేసుకుని ఈరోజు ఫీజులు కూడా విపరీతంగా మరి వసూలు చేసి మరి విద్యా ప్రమాణాలకు పక్కదారి పట్టించి ధనార్జనే ధ్యేయంగా ఈరోజు పోతున్నారు. కాబట్టి మరి ఈనాడు కొంత మరి కొన్ని వర్గాలు కూడా దాని మీద ఆందోళన చేయడం కూడా సమంజసం. మరి దాని మీద కూడా వెంటనే మరి ప్రభుత్వం కూడా దృష్టి సారించాలా, రాష్ట్రం కావచ్చు, కేంద్రం కావచ్చు. ద సేమ్ టైం ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. మనం ఎక్కడైతే ఉన్నత విద్య ప్రమాణాలు ఎక్కువగా బాగున్నాయో అది ప్రభుత్వ స్కూళ్ళు కావచ్చు, అదేవిధంగా కార్పొరేట్ కావచ్చు, దాంట్లో చేర్పించి మనం కూడా ప్రోత్సాహాన్ని ఇచ్చినట్టయితే ప్రభుత్వం కూడా దిశగా ముందుకెళ్ళి కార్పొరేట్ కళాశాల హవా తగ్గుతుందని చెప్పి నిర్ధార వరకు మనం చేసుకుంటున్నాం. సార్, ప్రధానంగా ప్రతి సంవత్సరం విద్యా ప్రమాణాలు అంటే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు లేని కళాశాల మీద చర్య తీసుకున్నామని చెప్పి చర్యలు చేపడుతున్నారు. అయితే ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్నా కూడా వాటిని పూర్తి స్థాయిలో కట్టడి చేయలేకపోతున్నారు. ఎందుకని సరే అంటే ఈ సంవత్సరం కూడా దాదాపు జిల్లాలో 68 గుర్తింపు లేని కళాశాలను గుర్తించారు. లాస్ట్ ఇయర్ కూడా అదే పాఠశాలలు. అలాంటి సంస్థల్ని ఎందుకు పూర్తి స్థాయిలో కట్టడి చేయలేకపోతుంది ప్రభుత్వ యంత్రాంగం? రాష్ట్రంలో ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో అయితే మన ఆంధ్రప్రదేశ్లో విద్య అనేది పూర్తిగా వ్యాపారం. పక్కన తమిళనాడు ఉంది, ప్రభుత్వ పాఠశాలలు ప్రమాణం నడుస్తుంది. కేరళ ఉంది, ప్రమాణం నడుస్తుంది. కర్ణాటకలో నెక్స్ట్ గందరగోళం. మంది చాలా దారుణం ఉంది ఆంధ్రప్రదేశ్. గత 20-30 ఏళ్ళుగా ప్రైవేటు విద్య పట్ల పూర్తిగా ప్రభుత్వమే మద్దతు ఇస్తుంది. ఈరోజు ప్రభుత్వం చెప్తుంది, ఈరోజు గంటా శ్రీనివాసరావు నేను మీటింగ్ పెట్టి చెప్పాడు, టాస్క్ ఫోర్స్ పెడుతున్నాము. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ చైర్మన్గా, డిఈఓ, అదేవిధంగా విజిలెన్స్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ డిఎస్పీ గారి అన్ని స్కూళ్ళ మీద తనిఖీ చేస్తుంది.
ఆర్టీఓ ద్వారా బస్సులు వెనక్కి బస్సులు ఫిట్నెస్ లేకుండా బస్సులు పిల్లకాయలు పోయే బస్సులు ఎంత ఉన్నాయి ఈరోజు చిన్న చనిపోయినారు బస్సులు బాగా. అదే స్కూల్లో ఈరోజు సరిగ్గా మౌలిక లేకపోవడం కానీ టీచర్లు ఎక్కడ క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారు. గవర్నమెంట్ టీచర్లు ఈరోజు స్కూల్లో పనిచేసే వాళ్ళకి బీఈడీ ఉండాలి, ఎగ్జామ్ పెడతారు, టెట్ పెడతారు, డిఎస్సీ రాయాలి, ఎగ్జామ్ పెడతారు, ఇంటర్వ్యూలు పెట్టి సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ ఏం లేదు. ఎక్కడ చీప్గా ఉంటే అక్కడ ఈరోజు తీసుకున్నారు ప్రైవేట్. కానీ ఈరోజు మన గవర్నమెంట్ రిజల్ట్స్ బ్రహ్మాండంగా వచ్చినాయి అని చెప్పాడు. ఎస్, ఎందుకు వచ్చినాయి గవర్నమెంట్ స్కూల్ రిజల్ట్స్ బాగా? ప్రైవేట్గానే బాగా వచ్చాయి. ప్రైవేట్లో 20,000 నుండి 50 లక్షల రూపాయలు తీసుకుంటారు. రకరకాల పేర్లు, విజన్ అంటారు, ఒలింపియాడ్ అంటాడు, ఐసీ బ్యాచ్ అంటాడు, హైటెక్ బ్యాచ్ అంటాడు, రకరకాల పేర్లతో డబ్బులు వచ్చేస్తారు. పొద్దున్నేసే పేపర్లో మా స్కూల్ స్టేట్ ఫస్ట్, మా కాలేజ్ స్టేట్ ఫస్ట్, టీవీలో పేపర్లు వదలపడుతుంటారు. కానీ ప్రైవేట్ వాళ్ళు మాత్రం వదలపడేటప్పుడు ఏమవుతుంది? పేరెంట్స్ ఓహో అక్కడ చదివిన వల్ల ర్యాంక్ వచ్చిందా, 10th క్లాస్ ఫస్ట్ 10కి 10 పాయింట్ అంటాడు, ఇంకోటి 10కి 9 పాయింట్ అంటాడు, 100 కొనసాగులు లేవస్ అంటాడు. ఏదో ప్రభుత్వం కూడా వచ్చింది ఈరోజు, అదే మాది ప్రభుత్వం చెప్పుకోవట్లేదు. కానీ ప్రైవేట్ వాళ్ళకి ఎప్పుడు అవకాశం ఇస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. వాళ్ళు ₹1 ఈరోజు పెట్టుబడి పెట్టి ₹100 సంపాదిస్తున్నారు. గవర్నమెంట్ ఈరోజు 15,000 కోట్ల రూపాయలు పెడుతుందండి. ప్రాథమిక విద్యకి 15,000 కోట్లు పెడుతుంది ఈరోజు. కానీ 15,000 కోట్లు పెట్టేటప్పుడు మీరు కనీసం దాంట్లో 1% కూడా మీరు పబ్లిష్ చేయాలి. ఈరోజు పాంప్లెట్ వేసింది, ఒక పాంప్లెట్ ఏమి మన ఊరు మన బడి బింగ్ బ్రాక్ 1 lakhs అంటే 100 లక్షల మంది తీసుకురండి. ఈరోజు మళ్ళీ కొత్తగా పెట్టింది బడికి, మళ్ళీ బడికి ఇదేదో ఒక కార్యక్రమం, సర్వశిక్ష నిధులతో ఒక పాంప్లెట్ వేయడము, 4 రోజులు తిరిగేయడము, వాడలేకపోవడం, పాంప్లెట్ వేయడం అయిపోయింది ప్రచారం. మళ్ళీ టీచర్స్ మళ్ళీ ఎవరు వెళ్ళా, టీచర్లే పోయి అడగాల, ఇంటికి పోయి మా స్కూల్లో చేరండి, మా స్కూల్లో చేరండి, ప్రైవేట్ స్కూల్లో. వీళ్ళకైతే అట్ట కాదు, వీళ్ళకి ఎంత ఏజెంట్లు ఉంటారు, మీడియేటర్లు ఉంటారు, అదేవిధంగా రకరకాల పద్ధతితో ప్రోత్సాహకరిస్తారు. ఏమి ఒక స్టూడెంట్ చేస్తే మీకు 1000 రూపాయలు ఇస్తాం, ఒక స్టూడెంట్ చేస్తే 5,000 ఇస్తాం, ఇన్సెంట్ రకం మీకైతే ఫీజులో మీ పిల్లకాయలు రాయితీ ఇస్తాం, రకరకాల పద్ధతితో ప్రోత్సహిస్తాం ప్రైవేట్. ఈ ప్రైవేట్ ప్రోత్సహించేదని ప్రభుత్వం కూడా బాధిస్తుంది. ఎందుకంటే ప్రైవేట్లో ఈరోజు గ్రౌండ్ ఉండాలా, ల్యాబ్ ఉండాలా, లైబ్రరీ ఉండాలా, టీచర్స్ అంతా ఉండాలి. ఇక్కడ ప్రైవేట్లో ఏమీ లేవు, వ్యాయామ విద్య లేదు, ఆట స్థలం లేదు. ఈ తిరుపతిలో ఈరోజు 100 స్కూల్స్ ఉన్నాయండి. 100 స్కూల్స్లో ఏ స్కూల్లో ఆట స్థలం ఉందండి? మరి ఆట స్థలం ఉంటేనే కదా పర్మిషన్ ఇవ్వాలి. ఎవరు ఇచ్చారు పర్మిషన్? క్వాలిఫైడ్ టీచర్స్ ఉండాలి, ఎవరు ఇచ్చారు పర్మిషన్? ఈరోజు 25% ఆయన చెప్పాడు ఇందాక. ఈరోజు విద్యా హక్కు చట్టం ప్రకారం 25% మందికి ఉచితంగా ఇవ్వాలి విద్య. ఎవరు ఇస్తున్నారు? ఏదైనా స్కూల్లో నోటీస్ బోర్డులో చూస్తారా మీరు? 25% మీకు ఇచ్చాము, నోటీస్ బోర్డులో ఏమని చెప్పండి. లేదు స్కూల్లో ఎంత ఫీజు తీసుకోవాలని ఏమన్నా స్కూల్లో ఉందా? ఈరోజు మనం బయట వస్తువులు ఏదైనా కొనాలంటే రేటు ఉంటుంది కానీ విద్యా వైద్యంకి ఈరోజు వైద్యం కూడా అంతే. ఇంతకుముందు చెప్పింది గవర్నమెంట్ కూడా, వైద్యశాలలో కూడా బయట నోటీస్ బోర్డులో వెళ్ళిన టెస్టింగ్ ఎంత, రక్త పరీక్ష ఎంత, గల్ల పరీక్ష ఎంత, స్కానింగ్ ఎంత, ఎవరిని వేసారా? చిన్న వేస్తారు. ఆ రోజు గవర్నమెంట్ డిసిషన్ తీసుకున్నప్పుడు చిన్న ముక్క అట్లా రాసి అట్లా అతికిస్తారు, మనసు మళ్ళీ పెరికేస్తారు. స్కూల్లో ఎక్కడుంది? ₹1,00,000 వసూలు చేస్తున్నారు, ఈరోజు ₹1,000 వసూలు చేయాలండి. ఎవరు అడుగుతున్నారు? ఈరోజు టాస్క్ ఫోర్స్ ఉంది. ఈరోజు ఎన్ని స్కూల్ మూసారు జిల్లాలో? టాస్క్ ఫోర్స్ అమలైంది. నిన్న తిరిగింది తిరుపతిలో కాదు, విజయవాడలో నిన్న బస్సులు మాత్రం సీజ్ చేశారు, కడపలో బస్సులు సీజ్ చేశారు. ఏ స్కూల్ మూసారు, ఏ కాలేజ్ మూసారు, అధిక పేజీల మీద. ఈరోజు తల్లిదండ్రులు ఆవేదన చూస్తారు పేపర్ చూడండి. ఈరోజు తల్లిదండ్రుల ఆవేదన 20,000, 30,000, 40,000 కట్టమంటారు. ఈరోజు విద్యా వైద్యం అనేది పూర్తిగా ప్రైవేట్ అయిపోయింది. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈరోజు ఇంగ్లాండ్ ఉంది, అమెరికా ఉంది, పెద్ద డెవలప్డ్ కంట్రీస్. అక్కడ 10th క్లాస్ దాకా ఫ్రీ అండి స్కూల్. పోనీ అక్కడ ఉంది క్యాపిటలిస్ట్ కంట్రీస్, పోనీ కమ్యూనిస్ట్ కంట్రీస్లో చైనా కావచ్చు, ఈరోజు వియత్నాం కావచ్చు, 10th క్లాస్ దాకా ఫ్రీ. కమ్యూనిస్ట్ కంట్రీలో కూడా ఫ్రీ ఉంది, క్యాపిటలిస్ట్ కంట్రీలో పెద్ద డెవలప్ ఉంది. ఇండియా లేదు, రెండింటి లేదు, క్యాపిటలిస్ట్ కాదు, డెవలప్డ్ కాదు, అన్న డెవలప్డ్ కంట్రీ పూర్తిగా ఉంది. ఇక్కడ ఎందుకు ఫ్రీగా, ఎందుకు ఫ్రీ ఎడ్యుకేషన్ హై స్కూల్ దాకా? విద్యా హక్కు చట్టం ఉంది, నిర్బంధ ప్రాథమిక విద్య ఉంది, చదవాలని ఇక్కడ ఎందుకు ఎవరు? ఇక్కడ పెట్టండి విద్య అనేది ప్రభుత్వం చేయండి పూర్తిగా. 10th క్లాస్ దాకా అట్లీస్ట్ నిర్బంధ ప్రాథమిక విద్య ఎట్లా పెట్టారు, విద్యా హక్కు చట్టంలో ఎట్లా పెట్టారు, ఆ మాదిరి 10వ క్లాస్ దాకా మొత్తం ఉచితమైన విద్య పెట్టండి. ప్రభుత్వమే పుస్తకాలు ఇవ్వండి, ప్రభుత్వమే మధ్యాహ్న భోజనం పెట్టండి. ఎందుకు? ఇక్కడ ఒక డబ్బు ఉండేవాడు ఒక స్కూల్లో, డబ్బులు ఉన్న స్కూల్లో విద్యార్థులు తారతమ్యం తీసుకోవడం, దీనివల్ల కులం వస్తుంది, దీనివల్ల మతం వస్తుంది, దీనివల్ల సామాజిక గ్యాప్ వస్తుంది. ఈ మాట చేయండి. ఖచ్చితంగా విద్య అనేది ప్రభుత్వం హ్యాండిల్ చేసుకుంటే అట్లీస్ట్ ప్రాథమిక విద్య చేస్తే ఈ సమస్య రాదు. ఏదో ప్రైవేట్ స్కూల్ ప్రోత్సహించేది ప్రభుత్వమే. కాబట్టి విద్య అనేది ప్రభుత్వం హ్యాండిల్ ఉండాలా. ఎందుకంటే ప్రజలు ఎంతసేపు కార్పొరేటర్లు అడ్వర్టైజ్మెంట్ వేస్తారు పేపర్లో చూస్తూ భయమర్స్. నువ్వు కూడా అంతే. ఈరోజు మంత్రులు కొడుకులు అందరూ యాడ్ అవుతున్నారు కార్పొరేట్ స్కూల్ అని, అదే ఎమ్మెల్యే కొడుకులు యాడ్ అవుతున్నారు కార్పొరేట్ స్కూల్ అని, టీచర్ కొడుకులు అంతే అంటారు, టీచర్లు మాత్రం అంటారు. మంత్రుల కొడుకులు మాత్రము పెద్ద స్కూల్ కార్పొరేట్ స్కూల్, ఎమ్మెల్యే కొడుకులు కార్పొరేట్ స్కూల్, కానీ టీచర్లు మాత్రం లేదండి. మీరు మాత్రం ఫస్ట్ మంత్రులు చేయాలి, ఫస్ట్ ముఖ్యమంత్రి స్టార్ట్ చేయాలి, క్యాబినెట్ మినిస్టర్ స్టార్ట్ చేయాలి, ఫస్ట్ ఎమ్మెల్యే స్టార్ట్ చేయాలి, అధికారులు కలెక్టర్ చేయాలి. కలెక్టర్ కొడుకు గవర్నమెంట్ స్కూల్ తెచ్చు ఖచ్చితంగా చదువుతారు. మీరు మాత్రం కార్పొరేట్ స్కూల్ చదువుతారు.
మీరు వచ్చి ఉపన్యాసం కొడతారు ప్రైవేట్ స్కూల్ చదవండి. ఎట్లా నమ్ముతారు? పొద్దునంటే ఉల్లిపాయ సమస్య ఉల్లిపాయ సమస్య చెప్పి ఇంటికి వచ్చి మళ్ళీ ఉల్లిపాయ అడితే ఎట్లా? కాబట్టి ఇది ప్రభుత్వ నేతలు రావాలా, అధికారం రావాలా. అక్కడి నుంచి వస్తే ఖచ్చితంగా సెలవు ఉంది. విద్య అనేది ప్రైవేట్ కావడం కారణం ప్రభుత్వమే. ప్రభుత్వ విధానం మార్చుకోవాలా. ఖచ్చితంగా నిర్బంధ ప్రాథమిక విద్య ప్రభుత్వ స్కూల్లో జరగాల, ప్రైవేట్ స్కూళ్ళు మొత్తం కట్టడి చేయాలా, ప్రభుత్వ స్కూల్ అనేవి ప్రభుత్వమే జాతీయం చేసుకోవాలా. అప్పుడే ఈరోజు విద్య అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇట్లాంటి గొడవలు రావు, ఇట్లాంటి తారతమ్యం రాదు, ఇట్లాంటి పరిస్థితి రాదు చెప్పిన. విద్యా హక్కు చట్టం అమలులో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడమే కాక ప్రాథమిక విద్యను నిర్బంధ విద్యగా అమలు చేస్తే కానీ సామాజికంగా ప్రయోజనం చేకూరే అవకాశం లేదని చెప్పేసి, సమాజంలో జరుగుతున్నట్టు ఇలాంటి దోపిడీని పూర్తి స్థాయిలో నియంత్రించలేమని చెప్పేసి ప్రధానంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఇవాళ మీడియా వాచ్ కార్యక్రమం. ఇవాళ మీడియా వాచ్ కార్యక్రమంలో పాల్గొని పత్రికలో వచ్చిన కథనాల మీద విశ్లేషించినందుకు టీడీపీ సీనియర్ నాయకులు నీలం బాలాజీ గారికి, అలాగే సీనియర్ జర్నలిస్టు జనార్దన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ మీడియా వాచ్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే సమయానికి జరిగే మరో మీడియా వాచ్ కార్యక్రమంలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.